థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మై మెంటర్ సురేష్ సార్ గారికి, అలాగే ప్రతిదీ మీటింగ్స్ లో మనల్ని మోటివేట్ చేస్తూ ప్రతినిత్యం మనల్ని ఏంటంటే ఉన్న మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే నా గురించి ఒక 2 మినిట్స్, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. నా పేరు బ్రహ్మయ్య. నాది కొండేపి పక్కన ఒక చిన్న విలేజ్, పేరాపురం అనే విలేజ్. అయితే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లోకి రాకముందు నేను ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉండేవాడిని. దాంట్లో దాదాపు ఒక 5 years నుంచి చేస్తుంటే నా ఇన్కమ్ మా అయితే ఒక 40, 50, 60, అంత మించి అనేది వెళ్ళేది కాదు. నేను అనిపించింది ఏంటంటే ఈ బిజినెస్లోకి రావడానికి ఇంకెంతకాలం కష్టపడ్డా కానీ దాదాపు 1,00,000 తీసుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి చేస్తేనే 1,00,000 వస్తుంది. లేదంటే మన వయసు ఉన్నంతకాలం కష్టపడితే మాత్రమే పని చేయగలం. ఇందులో మన వయసు అయిపోయిన తర్వాత పని చేయాలని ఆలోచిస్తూ ఏదైనా ఒక అవకాశం బాగుంటే ఉంటే చాలు, దీంతో పాటు ఏదైనా చేసే అవకాశం కోసం చాలా ఎతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, బిజినెస్ చేయాలని చూశాను, చాలా చాలా చేశాను. కానీ ఎలాంటి అవకాశం దొరకనప్పుడు 2 years బ్యాక్ ఇదే వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది సాల్మాన్ సార్ ఆటో డ్రైవర్ ద్వారా నాకు ఈ బిజినెస్ పరిచయమైంది. ఫస్ట్‌లో ఈ బిజినెస్ గురించి నేను నమ్మల అందరిలాగే. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లు చాలా వచ్చున్నాయి. చాలామంది నష్టపోయి ఉన్నారన్న ఉద్దేశ్యంతో నేను పెద్ద బిలీవ్ చేయలా. కానీ తర్వాత ఈ బిజినెస్ గురించి తెలుసుకున్న సురేష్ సార్ దగ్గర ఒక గంటన్నర సేపు కూర్చొని అసలు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది? ఫ్యూచర్‌లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుంది? వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలా? అనే దాని గురించి తెలుసుకున్నాను. వీటన్నిటికంటే మేజర్‌గా ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి ఇందులో అర్థమైంది. ఇక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా ప్యాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకుంటే ప్లాట్‌ఫామ్ ఉందని తెలుసుకొని అప్పటినుంచి స్టార్ట్ చేసి బిజినెస్‌ని ఎవరు ఎన్నా ఎనకపోయినా, వచ్చినా రాకపోయినా గానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ నన్ను నేను మార్చుకుంటూ వెళ్ళే క్రమంలో టీమ్ రావడం జరిగింది. ఈ టీమ్ ద్వారా ఇప్పుడు దాదాపు నెలకి 1,50,000 పైనే తీసుకుంటున్నాను. జూన్‌లో కారు తీసుకోవడానికి గాని రెడీ అయినాను. రేపు మార్చిలో థాయిలాండ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. అయితే ఈ బిజినెస్‌లో కల్లా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సార్ ఈ బిజినెస్ చాలా చేయలేకపోతున్నామంటే చాలా మందికి ప్రొడక్ట్ గురించి అనేది అవగాహన ఉండట్ల. వెస్టేజ్ బిజినెస్‌లో దాదాపు 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ 450 ప్రొడక్ట్స్‌లో చాలా మందికి ఏమున్నాయి అనేది కూడా తెలియట్ల. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. హెల్త్‌కి సంబంధించి ఉంటున్నాయి. బ్యూటీకి సంబంధించి ఉంటున్నాయి. ఇంకొకటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. బైక్‌లకి సంబంధించిన ఇట్లా టోటల్‌గా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నిట్ల కంటే వాటర్ ప్యూరిఫైయర్ కూడా వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. కానీ దీన్ని చాలామంది కూడా ఎవరు ప్రమోట్ చేయట్లా. దీన్ని ప్రమోట్ చేయకపోవడానికి కారణం ఏందంటే, ఈ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి పూర్తిగా డీటెయిల్‌గా తెలియట్లా. దాని పనితీరు అనేది తెలియట్లా. సప్లిమెంట్స్ అయితే ఏదన్నా గ్యాస్ ట్రబుల్‌కి ఇస్తే రిజల్ట్ వచ్చిందా లేదని ఒక 2, 3 వారాలకి తెలుస్తది. కాబట్టి ఈ వాటర్ తాగితే ఉపయోగం ఉందా లేదని తెలీదు కాబట్టి అందుకనే ఈరోజు ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి పూర్తిగా గనక తెలుసుకోగలిగితే, దాదాపు హైయెస్ట్ పీవీ ఉన్న ప్రొడక్ట్ ఏమైనా ఉందంటే వెస్టేజ్‌లో ఒక షార్ప్ వాటర్ ప్యూరిఫైయరు. ఇది ప్రతీదీ ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్ల లెవెల్ అచీవ్ అవ్వటానికి గాని, బిజినెస్‌లో ముందుకెళ్ళటానికి ఉపయోగపడుద్దన్న ఉద్దేశ్యంతో ఈ ప్రొడక్ట్ గురించి ఈరోజు సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఇది దాదాపు వెస్టేజ్‌లో 48,500 దాకా ఉంది. కానీ మనకి డీపీ ప్రైస్ కింద వెస్టేజ్ కంపెనీ రూ. 33,790 అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే ఏంది సార్ దీంట్లో ఉన్న టెక్నాలజీ? బయటున్న వాటికంటే ది బెస్ట్ అన్నారు గదా! ఎందుకు బెస్ట్ అంటే దీంట్లో గమనిస్తే ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎఫ్ అనే టెక్నాలజీ. ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇండియాది గాదు, జర్మన్ టెక్నాలజీ. మీరు గమనిస్తే జర్మన్‌లో ఉండే ప్రతి ప్రొడక్ట్ కూడా హై క్వాలిటీ అండ్ మంచి మెటీరియల్‌ని ఉపయోగించి మాత్రమే జేస్తారు. అంటే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది. మనం ఏమనుకుంటామంటే ఏదో అనుకుంటాం కానీ, ఒక ఇంటర్నేషనల్ బయట దేశాల్లో తయారవుతున్న ఈ షార్ప్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మన గౌతమ్ బాలి సారు చాలా సెర్చ్ చేస్తే ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలా, ఆరోగ్యం ఇవ్వాలంటే వాటర్ అనేది కూడా ముఖ్యం. మరి వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు
దానికి సంబంధించిన ఖచ్చితమైన మంచి వాటర్ అనేది ఇస్తేనే ఈ బిజినెస్ ముందుకెళ్తుందని ఆలోచిస్తే వీటన్నిటిలో కంటే ప్రపంచంలో కల్లా రీజనబుల్ ప్రైజ్లో వచ్చేది ఏది ఉందంటే సార్ చేసినప్పుడు షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ తెలుసుకొని ఈ జర్మన్ కంపెనీ తోటి టైఅప్ అయ్యి వెస్టేజ్ కంపెనీ ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో మొత్తం 6 స్టెప్స్లో ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇంకొకటి 100% వాటర్ అనేది ప్యూరిటీ ప్రామిస్ కూడా చేస్తుంది వెస్టేజ్ షార్ప్ కంపెనీ. 6 to 8 లీటర్ వరకు స్టోరేజ్ వరకు ఉంటుంది. ఇంతకుముందు 6 లీటర్స్ ఉండేది, ఇప్పుడు 10 లీటర్స్ వరకు అప్డేట్ చేశారు. ఇట్లా ప్రతిదీ కూడా హై క్వాలిటీ బేస్ చేసుకొని ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది మనకి వెస్టేజ్ కంపెనీ తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే, సార్ వాటర్ దేనికి, అసలు వాటర్ అంత అవసరం ఏంది అనే దాని గురించి ఆలోచిస్తుంటారు. వాటర్ని పెద్దగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ మనం గమనిస్తే మనిషి ఈ భూమి మీద బతకాలంటే, నువ్వు ఎన్ని రోజులు జీవించాలనేది నువ్వు పీల్చే గాలి మీద ఆధారపడి ఉంది, నువ్వు తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంది, నువ్వు తాగే వాటర్ మీద కూడా నువ్వు ఈ భూమి మీద ఎన్ని రోజులు జీవించాలని ఉంది. మనిషికి పీల్చే గాలి ఎంత అవసరమో, గాలి లేకపోతే మనిషి బతకలేడు. మహా అయితే ఒక 1 or 2 minutes లో చనిపోతాడు. అలాగే తినే ఫుడ్, ఈ తినే ఫుడ్ కూడా మనం తినకపోతే మనిషి చనిపోతాడు. అలాగే ఈ రెండు ఎంత ఇంపార్టెంటో, మూడోది తాగే వాటర్. ఎందుకంటే తినకపోయినా కానీ ఎంతో కొంత 21 days వరకు మనిషి బ్రతుకుతాడంట, ఫుడ్ తినకపోయినా, ఓన్లీ వాటర్ తాగి. మరి అలాంటి వాటర్ అనేది ప్రతి మనిషికి, ప్రతి బాడీకి ఖచ్చితంగా అవసరం. ఈ మూడు అనేది లేకపోతే ఏ మనిషి కూడా ఈ భూమి మీద బతకడు. కాబట్టి వెస్టేజ్ కంపెనీ ఈ మూడింటిని ఇన్బిల్డ్ చేసి ప్రతి ప్రొడక్ట్ని కూడా మనకి మనిషికి అవసరమయ్యే విధంగా మనం ఉన్న 450 రకాల ప్రొడక్ట్స్లో తీసుకురావడం జరిగింది. అయితే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది సార్ మన బాడీకి అని మనం గమనిస్తే, అసలు వాటర్ మన బాడీలో ఏం పని చేస్తుంది, దాని పనితీరు ఏంది, వాటర్ ఎందుకు అవసరం అని గమనిస్తే, మన బాడీలో ఉండే మెటబాలిజం జరగాలంటే వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది అరిగించడానికైనా కానీ, డైజెషన్ అవటానికైనా కానీ ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం. ఈ వాటర్ అనేది లేకపోతే మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వదు. దాని ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి దానికి వాటర్ కావాలా. రెండోది వచ్చేసి హెల్ప్స్ టు ఎనర్జెటిక్. అంటే మనిషి ఎనర్జెటిక్గా ఉండాలంటే ఎప్పుడైతే మనం తాగే వాటర్లో మన బాడీకి కావలసిన మినరల్స్ ఇవన్నీ అందుతాయో అప్పుడనేది మనిషి బాడీ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు గమనిస్తే చాలామంది డల్గా అట్లా ఉంటారు. దానికి కారణం ఏంటంటే తాగే వాటర్లో మినరల్స్ అందట్ల. ఈ మినరల్స్ అందనప్పుడు బాడీ అనేది దాని యాక్టివ్నెస్ కోల్పోయి బద్ధకంగా తయారవుతారు. కాబట్టి మనిషి షార్ప్గా పనిచేయాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం. మూడోది వచ్చేసి స్కిన్ హెల్త్. అంటే మన బాడీలో ఉండే ప్రతిదీ కూడా స్కిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన ఆర్గాన్స్ మొత్తాన్ని కప్పి ఉంచేది ఏంటంటే మన స్కిన్. మరి అలాంటి స్కిన్ అనేది హెల్తీగా ఉండాలన్నా, బ్రైట్గా కనిపించాలన్నా, అందంగా ఉండాలన్నా కానీ ఈ వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం. చాలామంది స్కిన్ గమనిస్తే పొడిబారిపోయినట్టు ఉంటుంది, కొంతమందికి రెడ్ కలర్లో అట్లా వస్తుంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే వాటర్. ఈ వాటర్ అనేది ఖచ్చితంగా ఉంటే నువ్వు అందంగా ఉండటానికి కూడా ఒక కారణం వాటర్ అనేది. ఇంకొకటి నాలుగోది వచ్చేసి మనం తీసుకునే గాలి, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ కూడా మన లంగ్స్ అనేది ప్యూరిఫై చేయాలన్నా కానీ ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం. ఈ వాటర్ అనేది లేకపోతే కనీసం మన బాడీలో ఆర్గాన్స్ కూడా పనిచేయవు. అలాగే బాడీలో ఉండే టాక్సిన్స్, మన బాడీలో ఉండే విష పదార్థాలను బయటికి తీసేయాలన్నా కానీ వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మన బాడీలో ఉండే వాటర్ అనేది ఒకటి చెమట ద్వారా అనేది బయటికి వెళ్ళాలి. ప్రజెంట్ చూసుకుంటే అందరూ ఏసీ రూముల్లో పండుకుంటున్నారు, ఎవరు కూడా పని చేయట్లేదు. అలాంటప్పుడు వాటర్ అనేది బయటికి పోకపోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అన్ని మిగిలిపోయి చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం కానీ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అందుకని చెప్పేసి మన బాడీలో ఉండే వాటర్లో టాక్సిన్స్ అనేది ఎప్పుడైతే పోతుంటాయో యూరిన్ రూపంలో ప్లస్ చెమట రూపంలో, అప్పుడనేది మన బాడీ అనేది ప్యూరిఫై అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ వేస్టేజ్ అంతా బయటికి పోద్ది. కాబట్టి
నీ బాడీలో యాక్టివ్గా అనేది పనిచేస్తుంది. ఇంకొకటి, బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అనేది అవసరం. డిహైడ్రేట్ వేడి, చాలా మంది ఏమంటున్నారంటే వేడి చేసింది సార్ అంటారు. నీ బాడీలోకి వాటర్ అనేది పోకపోతే బాడీ అనేది వేడే చేస్తుంది. చాలా మంది వర్క్ చేసేటప్పుడు వాటర్ తాగరు. వాటర్ తాగపోవటం వల్ల అది బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఎక్కువగా వేడి చేయటం, ఇట్లా ఎప్పుడైతే ఇట్లా వస్తుందో దీనికి పైల్స్ కూడా రావడానికి కారణం అవుతుంది. ఎందుకంటే వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవటం వల్ల. ప్రతి ఒక్కడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు వెస్టేజ్లో కూడా చాలా మంది పైల్స్ సార్ అని కాల్ చేస్తుంటారు ఏం వాడాలేదని. దానికి కారణం ఏంటంటే సఫిషియంట్గా మన బాడీకి కావాల్సిన వాటర్ అనేది మనం తీసుకోకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే మనం గమనించింది ఏంటంటే మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ పని చేయాలన్నా, మన మెటబాలిజం పని చేయాలన్నా, మన హార్ట్ పని చేయాలన్నా, వీటన్నిటికీ ప్రధాన కారణం వాటర్ అనేది అవసరం. మనం ఏం చేస్తున్నాం, బయట స్నానం చేయడానికి మన బయట వరకే మనం క్లీన్ చేసుకుంటున్నాం స్నానం చేసి. కానీ మన బాడీలో ఉండే ఆర్గాన్స్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం. ఈ వాటర్ ఎప్పుడైతే పోతుందో ఆ వాటరే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని క్లీన్ చేస్తుంది. కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్లో కూడా వాటర్ అనేది మన బాడీ లోపల ఆర్గాన్స్కి అవసరం. అట్టయితే ఈ వాటర్ అనేది మన బాడీలో ఎంతవరకు తీసుకుంటుందని మనం గమనిస్తే, మన బ్లడ్ అనేది దాదాపు 80% వాటర్ అనేది కావాలి. మన బ్లడ్ మనం తిన్న ఫుడ్ జీర్ణాశయం, అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి వెళ్ళి లాస్ట్లోకి కలిసేది బ్లడ్లోనే. ఈ బ్లడ్ అనేది ఖచ్చితంగా అన్నీ ఉంటేనే ఖచ్చితంగా మనిషి అనేది ఆరోగ్యంగా, అంటే మనిషి ప్రాణం అనేది బ్లడ్లోనే ఉంటుందంట. మీరు ఏ టెస్ట్ చేయాలని ఏది చేయాలని ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే నీకు ఏదైనా వైరస్ అటాక్ అయిందా లేక ఇంకొక ప్రాబ్లం ఏమైనా ఉందనేది ఫస్ట్ చూసేది ఏంటంటే బ్లడ్ టెస్ట్. కాబట్టి ఈ బ్లడ్ అనేది ఎంత బాగుండాలా అనేది నువ్వు తీసుకునే వాటర్ మీద ఈ బ్లడ్కి 80% అనేది ఖచ్చితంగా కావాలి. రెండోది వచ్చేసి బ్రెయిన్. నీ బ్రెయిన్ అనేది దాదాపు 70% వాటర్ అనేది తీసుకుంటుంది. నిజంగా 70% అనేది వాటర్ మనం తీసుకుంటున్నామంటే తీసుకోవట్లే. దాని ద్వారా చాలా మంది అనేది బ్రెయిన్కి సంబంధించి తలనొప్పి రావటం, ఇట్లా బద్ధకంగా అయిపోవటం, నీరసంగా కళ్ళు తిరిగి పడిపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే నీ బ్రెయిన్కి తగినంత వాటర్ అనేది అందట్ల. మరి ఆ వాటర్ అనేది అందనైపోయినప్పుడు మన బ్రెయిన్ అనేది పనిచేయదు. ఇంకొకటి, మన బ్రెయిన్ అనేది కరెక్ట్గా ఉంటేనే నీ బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ పనిచేస్తుంది. ఎందుకంటే నీ బాడీ మొత్తానికి కూడా సిగ్నల్స్ అనేది, బాడీ యాక్టివేషన్ పెంచేది ఒక బ్రెయినే, దానికి యాక్టివేటర్గా పనిచేస్తుంది. కానీ నీ బ్రెయిన్‌కి అనేది వాటర్ లేనప్పుడు, వాటర్ అందనప్పుడు, అది పని చేయనప్పుడు మనం యాక్టివ్‌గా ఎలా పనిచేస్తాం? అలాగే లివరు. మన లివర్‌కి దాదాపు 70% అనేది వాటర్ అవసరం. కానీ లివర్‌కి వాటర్ దొరుకుతుందంటే ఎక్కడ దొరకట్లే. అలాగే లంగ్స్, ఊపిరితిత్తులకి దాదాపు 90% వరకు వాటర్ అనేది అవసరమవుతుంది. అట్లాగే స్కిన్, ఏదైతే ఇందాక చెప్పుకున్నామో అలాగే ప్రతి స్కిన్ ప్రాబ్లమ్‌కి సంబంధించి బ్రైట్‌గా ఉండాలంటే ప్రతిదానికి 80% వాటర్ అనేది మన స్కిన్‌కి గావాల. అలాగే బోన్స్, 20% బోన్స్‌కి వాటర్ గావాల. ఎప్పుడైతే ఈ 25% బోన్స్‌కనేది వాటర్ లేకపోతుందో కాల్షియం తగ్గిపోవటం, ఎముకలు పెలుసుబారిపోవటం, మోకాళ్ళ నొప్పులు రావటం, ఇట్లా ప్రతి ప్రాబ్లమ్స్‌కి బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోవటం ద్వారా కింద పడ్డా గూడా ఊరకనే చిన్న పిల్లలు కింద పడ్డప్పుడు ఎమ్మటే చేతులు ఇరిగిపోతా ఉంటాయి. అంత పెలుసుబారిపోతా ఉంటాయి. ఈ వాటర్ అనేది లేకపోవటం వల్ల. దానికి 25% అనేది మన బోన్స్‌కి వాటర్ అనేది అవసరం. కానీ ప్రెజెంటు మన బాడీని మనం గమనిస్తే వాటర్ ఈజ్ లైఫ్. అంటే వాటర్‌లోనే మన జీవితం ఉంది. ఎందుకంటే దాదాపు మనిషి బాడీలో 70% అనేది వాటర్ ఉంటుంది. మరి 70% వాటర్‌లో నిజంగా మనం ఆర్గాన్స్‌కి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్‌ని మనం తాగుతున్నామా? అంటే ఎవరు గూడా తాగట్ల. బిజీ షెడ్యూల్‌లో, బిజీ పనులలో పడిపోయి వాటర్‌ని నెగ్లెక్ట్ జేస్తున్నారు. నువ్వు ఒకసారి వాటర్‌ని నెగ్లెక్ట్ జేస్తే, ఈ ఆర్గాన్స్ అన్నీ గూడా దెబ్బతింటే హాస్పిటల్‌కి పోవాల్సిన పరిస్థితి అనేది ఉంటది గాబట్టి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా వాటర్ అనేది ఎంతైతే తాగాలో అంత తాగి మన బాడీలో ప్రతి ఆర్గాన్‌ను కాపాడుకుంటే హాస్పిటల్‌కి దూరంగా ఉంటాం. అట్లాగే నిజంగా ఇప్పుడు మనం తీసుకునే వాటర్‌లో ప్యూరిటీ వాటర్ అనేది తాగుతున్నామా? అంటే నీ ఆర్గాన్స్ పనిచేయాలన్నా, నీ బాడీ పనితీరు బాగా పనిచేయాలన్నా గానీ, నువ్వు తాగే వాటర్ అనేది ప్యూరిటీగా ఉండాల, కలుషితం లేకుండా. కానీ ప్రెజెంట్ ఉన్న పరిస్థితులలో ఆ ప్యూరిటీ వాటర్ మనం తాగుతున్నామంటే ఎక్కడ గూడా తాగట్ల.
మీరు గమనిస్తే దాదాపు ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ వాటర్ అనేది తాగుతూ ఉంటారు. మరి ఈ పంచాయతీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడో నదుల నుంచి వస్తుంది. వర్షం పడ్డప్పుడు నదుల నుంచి వస్తుంది. ఈ నదులను కూడా గమనిస్తే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. అవి కూడా ప్రజెంట్ చూసుకుంటే నదులన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ఎలా కలుషితం అయిపోయినాయి అంటే ఇమేజ్లో చూస్తే దాదాపు చెత్త చెదారం ఏదన్నా పండగలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ చెత్త మొత్తం దాంట్లోనే వేస్తున్నారు. ప్లాస్టిక్ ప్రతిదీ కూడా ఇవన్నీ వేయటం ద్వారా ఏమవుతుందంటే నదులు కూడా కలుషితం అయిపోయి ప్యూరిటీ వాటర్ అనేది తాగేదానికి లేవు. దాని ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కార్పొరేషన్ బోర్డు చెప్పింది ఏంటంటే ఏ మనకున్న దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రధాన నదులు ఏదైతే ఉన్నాయో ఆ నదులన్నిటిని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తే ఈ నదులు ఏవి కూడా తాగేదానికి వాటర్ మంచిది కాదని చెప్పేశారు. దాంట్లో తుంగభద్ర, వంశధార, గోదావరి, కృష్ణ, నాగావళి, పెన్నా నది ఈ నదులన్నిటిని వాళ్ళు టెస్ట్ చేస్తే నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అంటే ఇది తాగేదానికి నిరుపయోగం అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారు. ఎందుకంటే అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. ఏ నది కూడా ప్యూరిటీ వాటర్ అనేది లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు కూడా. అట్లా చాలామంది 100 మిలియన్ పీపుల్స్ ప్యూరిటీ లేని వాటర్ అనేది మన ఇండియాలో తాగి బతుకుతూ ఉన్నారు. అయితే ఈ వాటర్ అనేది ఏ విధంగా కలుషితం అవుతుందని మనం గమనిస్తే 3 రకాలుగా అనేది వాటర్ అనేది కలుషితం అవుతుంది. ఒకటి భౌతికంగా కలుషితం అవుతుంది. అంటే మనం వచ్చే వాటర్లో ఇసుక ఇట్లాంటివన్నీ రావటం, చెత్త ఇట్లాంటివన్నీ రావటం ద్వారా వాటర్ అనేది కలుషితం అవుతుంది. రెండవది రసాయనిక కలుషితాలు అంటే కెమికల్స్ అనేది మనం గమనిస్తే ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీస్లో ఉండే ఎక్కువ శాతం వాటర్ అనేది వేస్ట్గా కెమికల్స్కి యూజ్ చేసిన తర్వాత వేస్ట్గా బయటకు వదిలేస్తుంటారు. ఆ బయటకు వదిలేసిన వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుందని మనం గమనిస్తే చిన్న చిన్న కాలువల ద్వారా నదుల్లోకి చేరుతుంది. ఈ నదుల్లో నుంచి మళ్ళీ మనకి మున్సిపాలిటీ వాటర్లో ఇట్లా రావడానికి తయారు వస్తుంది. అయితే మరి అలాంటి రసాయనిక కెమికల్స్ కూడా దాంట్లో కలపడం ద్వారా ఆ నదులు అనేది కలుషితం అవుతున్నాయి. ఇంకొకటి జీవకలుషం అంటే ఏదన్నా చనిపోయిన జంతువు కళేబరాలు కానీ లేదా బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటివి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో రావటం ద్వారా వాటర్ అనేది మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. మరి వీటన్నిటి నుంచి క్లీన్ చేయాలంటే క్లీనింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ కొన్ని ట్యాంక్స్ అవి ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీ వాటర్ని క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి అనేది ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ పంపిస్తుంటారు. అయితే బయట కూడా ఏం చేస్తారు దీని క్లీనింగ్ ప్రాసెస్ కంటే ప్రతి ఒక్కరు కూడా వాటర్ ప్యూరిఫైర్ అనేది బిగించుకుంటారు. వాళ్ళ ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైర్ అని బిగించుకుంటే ఈ నదుల నుంచి ఇట్లన్నీ నుంచి కాకుండా డైరెక్ట్గా గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ వాటర్ కలుషితం అవ్వదు కాబట్టి దాని నుంచి మంచి వాటర్ తాగొచ్చు అని చెప్పేసి చాలా మంది వాటర్ ప్యూరిఫైర్ బిగించుకుంటున్నారు. అయితే ఈ వాటర్ ప్యూరిఫైర్ బిగించుకునే క్రమంలో ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ గురించి చెప్పినప్పుడు సార్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది దాదాపు 30,000 పైనే ఉంది. కానీ ఇదే బయట మనం చూసుకుంటే 5,000కు ఉంది, 10,000కు ఉంది, 15,000కు ఉంది కదా. దానికి దీనికి తేడా ఏంది సార్? మేము బయటే తీసుకుంటాం 5,000కి వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ అదే 5,000 మీరు గమనిస్తే బయట వచ్చే ప్రతి వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఎక్కువగా ఫిల్టర్లు ఉన్నాయని చూపిస్తారు. అంటే వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్‌లో 6 ఫిల్టర్లు మాత్రమే ఉన్నాయి. బయట వాటర్ ప్యూరిఫైయర్‌లో 8 ఫిల్టర్ల దాకా ఉన్నాయి కదా అంటారు. 8 ఫిల్టర్లు అనేది చిన్న చిన్నవి నీకు 100 ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే కౌంట్ పెంచుకోవడానికి మాత్రమే 8 ఉన్నాయని చూపిస్తారు గానీ దాని పనితీరు మాత్రం కొంచెంగానే ఉంటది. అంటే చిన్న చిన్న వాటర్ ఫిల్టర్లు అనేది నంబర్ ఆఫ్ ఇస్తారు కాబట్టి చూపించుకోవడానికి మాత్రం ఉపయోగపడుతది. ఇంకొకటి ఆల్కలైన్ ఫిల్టర్. సార్ మాది ఆల్కలైన్ నేచర్‌లో ఉంటుంది అని చూపిస్తారు. కానీ ఈ ఆల్కలైన్ నేచర్ రావాలంటే ఖచ్చితంగా కెమికల్స్ అనేది యూజ్ చేయాల. ఈ కెమికల్స్ అనేది యూజ్ చేస్తేనే అది ఆల్కలైన్‌గా చేంజ్ అవుతుంది. ఇంకొకటి తక్కువ నాణ్యత మెటీరియల్ దాంట్లో ఉపయోగిస్తారు. అంటే క్వాలిటీ మెటీరియల్ అనేది ఉపయోగించరు. చీపెస్ట్ మెటీరియల్ ఈ ఫిల్టర్‌లకి చీపెస్ట్ మెటీరియల్ ఉపయోగిస్తారు కాబట్టే నీకు 5,000కైనా 10,000కైనా 15,000కైనా ఇస్తారు. క్వాలిటీ అనేది వాడితే ఖచ్చితంగా ఏ వాటర్ ప్యూరిఫైయర్‌లు కూడా మనకనేది ఆ రేంజ్‌లో అనేది ప్రెజెంట్ అనేది ఇవ్వలేరు. ఇంకొకటి మనకి టీడీఎస్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. అంటే టీడీఎస్‌ని కంట్రోల్ చేయటానికి కొన్ని మెషిన్స్ అడిషనల్‌గా యాడ్ చేసి మా దాంట్లో టీడీఎస్ మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు.
ప్లస్ ఎంతగా అంత తగ్గించుకునే విధంగా కూడా కొన్ని కంట్రోల్స్ అనేది ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఖచ్చితంగా వాటర్లో ఉండే టీడీఎస్ అనేది మనకు రాకపోవడం ద్వారా ఈ మిషన్ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుందంటే మన మామూలు వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్స్ చేస్తుంది. ఈ మిక్స్ చేసినప్పుడు నీకు టీడీఎస్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా బయట జనాలు మోసపరచడానికి ఇట్లా ఆ, ఆశ చూపించేదన్నో ఇట్లా నీ ఉన్నాయి అని చెప్పేసి మనం తీసుకునే విధంగా చేస్తారు. మరి ఇట్లా తీసుకోవటానికి గల కారణం ఏందని మనం గమనిస్తే ఎందుకు తీసుకుంటున్నామంటే ఆ ప్రోడక్ట్కి బయట చూపిస్తే ఏ అయితే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తుంటారు. అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఒక సెలబ్రిటీ చూపించడం ద్వారా మనం ఏమనుకుంటామంటే మంచి సెలబ్రిటీ చూపిస్తున్నాడు కాబట్టి ఇది మంచి బ్రాండు అని అనుకుంటాం, కానీ దాంట్లో లోపల ఎలా ప్రాసెస్ ఉంది ఏందనేది ఎవరు కూడా తెలియదు. దీని ద్వారా చాలా మంది నష్టపోతున్నారు. తీసుకుంటున్నారు కానీ వేలకు వేలు పెట్టి, కానీ దాని వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉందని ఎవరు కూడా తెలియదు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు చూసి మంచిదని తీసుకొచ్చుకొని వాడుతున్నారు, కానీ నిజంగా దాంట్లో అంత పనితీరు లేదు. అందుకని చెప్పేసి కంపెనీ వాళ్ళు తెలివిగా ఎక్కువగా ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటారు. కెంట్ అనేది వాటర్ ప్యూరిఫైర్ ఉంది మన బయట. మరి అది కెంట్ వాటర్ ప్యూరిఫైర్ మన మైండ్లోకి ఎలా రిజిస్టర్ అయిందంటే దానికి అడ్వర్టైజ్మెంట్ చూపెట్టుతున్నారు. అదే కెంట్ వాటర్ ప్యూరిఫైర్ అనేది అడ్వర్టైజ్మెంట్ చూపించకపోతే ఎవరో బిగించిన అతన్ని అడిగి వాటర్ ప్యూరిఫైర్ బిగించుకోవాలనుకుంటున్నాను, ఏది బాగుంటుందని ఒక అతన్ని సజెషన్ అడిగి మనం తెచ్చుకుంటాం. ఎవరైనా బిగించుకొని ఉంటే ఎలా ఉందనేది అతన్ని అడిగి మనం తెచ్చుకొని మళ్ళీ మనం వాటర్ ప్యూరిఫైర్ యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పవర్ అనేది అంతగా ఉంది కాబట్టి ఎక్కువగా బయట అవి కొనేదానికి చాలా మంది జనాలు ముందుకు వస్తున్నారు. ఇంకొకటి, దాంట్లో ఉండే ప్రతి ఫిల్టర్ కూడా కెమికల్ తోటి తయారవుతున్న ఫిల్టర్స్. కెమికల్స్ యూజ్ చేసి తయారవుతున్నాయి కాబట్టి ఆ కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్ళటం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. అట్లాగే ప్రతిదీ కూడా మనం గమనిస్తే ఇట్లాంటివన్నీ రావటం ద్వారా జనాలు మోసపోతున్నారు. ప్యూరిటీ వాటర్ అనేది మన బాడీలోకి పోవట్లేదు కాబట్టి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి వీటన్నిటిని చెక్ పెట్టడానికి ప్యూరిటీ వాటర్గా మనకి రావటానికి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది వెస్టేజ్ కంపెనీ అనేది మనకి తీసుకురావడం జరిగింది. దీన్ని గమనిస్తే మనం ఇది అమెరికన్ ఈ జర్మన్ టెక్నాలజీ అయినా కానీ మన ఇండియాకి దీన్ని తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంది సార్ అని మనం గమనిస్తే దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ బెనిఫిట్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది అడ్వాన్స్డ్ అంటే ఫ్యూచర్ని అంచనా వేసి ఫ్యూచర్లో ఎలా ప్రతి మనిషికి అవసరం ఉంటుందని చెప్పేసి అడ్వాన్స్డ్గా టెక్నాలజీని తీసుకొచ్చి దీంట్లో ఉండే బెనిఫిట్స్ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్వాలిటీగా అనేది వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకురావడం జరిగింది. దీంట్లో గమనిస్తే మనం 99.9% ప్యూర్ వాటర్ విత్ 6 స్టెప్ ప్యూరిఫికేషన్, 99.9% అనేది ఖచ్చితంగా వాటర్ అనేది 6 స్టెప్పుల ద్వారా ప్యూరిఫికేషన్ చేసి ఇస్తామని చెప్పేసి వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్ చెప్పడం జరిగింది. అట్లాగే ప్యూరిటీ టెస్టెడ్ బై టియు అండ్ ఎస్యుడి సౌత్ ఆసియన్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఏ ప్రొడక్ట్ అయినా ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండే ప్రొడక్టు అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి ఏమి ప్రమోషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది జనాల్లోకి వెళ్ళాలంటే త్రూ వాడిన వ్యక్తి ద్వారా వెళ్ళాలి కాబట్టి, మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళాలి కాబట్టి, వాడిన వ్యక్తి మాత్రమే ఇంకొక వ్యక్తికి సజెషన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ అనేది ఉంటేనే జనాల్లోకి వెళ్ళిద్ది కాబట్టి ఈ క్వాలిటీ అనేది టెస్ట్ చేసి మాత్రమే బయటకన్నా వదులుతారు. ఆ టెస్టెడ్ కంపెనీ ఏంటంటే టియుడి అండ్ ఎస్టిడి సౌత్ ఆసియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ వాటర్ ప్యూరిఫైర్కి టెస్ట్ చేసి మరి బయటకు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉంటేనే మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్లో ఆ, ఒక ప్రొడక్ట్ అనేది బయటికి లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి మన బయట ఏం చేస్తుంటారంటే డబ్బులు ఇచ్చి చాలా మందికి కమిషన్స్ ఇచ్చి వాళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి పనిచేస్తుంటారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశాలు ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తేనే ఈ ప్రొడక్ట్ అనేది ఫ్యూచర్లో లైఫ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఇస్తారు. అట్లాగే 50% రికవరీ అనేది వాటర్ రికవరీ ఉంటుంది. వాటర్ని కూడా వేస్టేజ్ని తగ్గించి 50% వాటర్ రికవరీ అనేది రావటానికి పనిచేస్తుంది. అట్లాగే కన్సిస్టెన్సీ ప్యూర్ వాటర్ విత్ ఎల్ఈడి యూవి స్టెబిలైజేషన్ ఇన్ యూవి ట్యాంక్. అంటే
కన్సిస్టెన్సీగా మనకు ప్యూర్ వాటర్ రావడానికి ఇందులో యూవి ఎల్ఈడి స్టెబిలైజేషన్ అనే సిస్టాన్ని కూడా ఇన్సెట్ చేయడం జరిగింది. అయితే ఎలా పనిచేస్తుంది ఏంటంటే, ఈ వాటర్ ప్యూరిఫైయర్లో ఇంకొకటి చెప్తుంది ఏంటంటే కంపెనీ, క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్. అంటే ఖచ్చితంగా నేను 100% అని చెప్పట్లా, 99.9% అనేది ప్యూర్ వాటర్ ఇచ్చేదానికి నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ట్రస్ట్, ఖచ్చితంగా నేను ఇస్తున్నానని చెప్పేసి ప్రామిస్ చేసి చెప్తుందంటే దాంట్లో ఖచ్చితంగా అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇందాక చెప్పే కదా, టీయూవీ టెస్ట్ రిపోర్ట్ గారు మనం గమనిస్తే నంబర్ కూడా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ దీనికి సంబంధించి గూగుల్లో మనకి సెర్చ్ చేసినా కానీ దాని పూర్తి డీటెయిల్స్, టెస్ట్ డీటెయిల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇంకొకటి, ప్యూర్ వాటర్ రౌండ్ ద క్లాక్. అంటే దీంట్లో ఉండే వాటర్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎల్ఈడి, యూవి ఎల్ఈడి స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. ఈ ఎల్ఈడి, యూవి లైట్ ఎలా పనిచేస్తుంది సార్ అంటే, ఇంతకుముందు మన పాత రోజుల్లో గమనిస్తే చెరువుల్లో, కుంటల్లో వాటర్ తాగేవాళ్ళు. ఈ చెరువుల్లో, కుంటల్లో వాటర్ తాగినప్పుడు డైరెక్ట్‌గా సూర్యకిరణాలు ఆ వాటర్‌లో పట్టడం ద్వారా దాంట్లో ఉండే బ్యాక్టీరియా గానీ, ఏదైనా ఫంగస్ గానీ ఇట్లాంటివి ఉన్నా గానీ ఆ వాటర్‌లో క్లీన్ అయిపోయాయి సూర్యకిరణాలు పడ్డప్పుడు. కానీ ప్రెజెంట్ చూసుకుంటే ఎక్కడా కూడా ఆ సన్‌లైట్ పడే అవకాశం లేదు. ఎక్కువగా ఆర్‌ఓ వాటర్ తాగుతున్నాము. ప్లస్ బయట వాటర్ ప్యూరిఫైయర్ బిగించుకున్నా గానీ దాంట్లో అలాంటి సిస్టమ్ అనేది బయట దాంట్లో లేదు. మరి అలాంటప్పుడు ఆ వాటర్‌లో ఉండే బ్యాక్టీరియా ఎలా రిమూవ్ అవ్వాలి? ఆ బ్యాక్టీరియా అనేది రిమూవ్ అయితేనే కదా మనకు ప్యూరెస్ట్ వాటర్ అనేది వచ్చేది. మరి అయి ఎలా రిమూవ్ చేస్తారంటే, బయట ప్లాంట్స్‌లో కెమికల్స్‌ని యూజ్ చేసి ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తారు. మరి కెమికల్స్‌ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కెమికల్ వాటరే మనం తాగుతున్నాం. కానీ ప్యూరిటీ వాటర్ వస్తదంటే రాదు. అందుకని జెప్పేసి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లు ఏం జేశారంటే, యూవీ ఎల్ఈడీ అనే ఒక స్టెబిలైజేషన్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఇదేం చేస్తదంటే 6 ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత ట్యాంక్‌లో స్టోర్ అవుతాయి వాటర్. ఈ ట్యాంక్‌లో స్టోర్ అయిన వాటర్‌లో ఈ యూవీ ఎల్ఈడీ ఉండటం ద్వారా దాంట్లో ఉండే ఎవ్రీ 2, 3 సెకండ్స్‌కి ఒకసారి అట్లా ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉండటం ద్వారా దాంట్లో ఉండే బ్యాక్టీరియా మొత్తం గూడా రిమూవ్ అయిపోయి ప్యూర్ వాటర్ అనేది మనకు రావటానికి ఈ ఎల్ఈడి సిస్టమ్ అనేది పనిచేస్తది. ఇంకొకటి, వాటర్ రికవరీ పర్సెంట్ కూడా మనకి 50% అనేది వాటర్ రికవరీగా కూడా ఇస్తుంది. అయితే ఎలా పనిచేస్తది ద ప్యూరెస్ట్ వాటర్ విత్ షార్ప్. ప్యూర్ వాటర్ అనేది మనకి షార్ప్ కంపెనీ ఎలా ఇస్తుంది ఏందని మనం గమనిస్తే, ఒకటి, దీంట్లో మొత్తం గూడా మనకి 6 ఫిల్టర్‌లనేది మనకు రావడం జరుగుతుంది షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లో. ఈ ఫిల్టర్‌లు ఎలా పనిచేస్తాయి సార్ అని గమనిస్తే, మీరు ఇంకొకటి, ఈ 6 ఫిల్టర్‌లు గూడా నేచురల్ అండ్ ఆర్గానిక్ ఫిల్టర్‌లు. బయటియన్నీ గూడా ఇందాక చెప్పినయన్నీ గూడా కెమికల్స్ తోటి, చీపెస్ట్ మెటీరియల్ తోటి తయారవుతున్నాయి. కానీ ఇవన్నీ గూడా క్వాలిటీ మెటీరియల్ తోటి ప్లస్సు హై క్వాలిటీని ఉపయోగించి ఆర్గానిక్ బేస్ మీద మనకి ఈ ఫిల్టర్‌లనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి ఫ్రీ ఫిల్టర్ అనేది ఉంటది. ఈ ఫ్రీ ఫిల్టరు మీరెప్పుడైనా వాటర్ ప్యూరిఫైయర్‌కి బిగించినోళ్ళు గమనిస్తే బయటే ఉంటది. ఎందుకు ఇది బయటే ఉంటదంటే, ఇది ఏం చేస్తదంటే, మన వాటర్‌లో ఉండే ప్రతీదీ ఫస్ట్ స్టార్టింగే వాటర్ అనేది వచ్చినప్పుడు దాంట్లో చెత్త, చెదారం, నలకలు ఇట్లాంటియన్నీ ఎక్కువగా పెద్ద పెద్ద సైజులో వస్తాయి. మరి ఆ పెద్ద పెద్ద వచ్చిన సైజులు అన్నీ గూడా వాటరు ప్యూరిఫైయర్ లోపలికెళ్ళిపోయినప్పుడు, ఆ లోపలుండే ప్రతి ఫిల్టర్‌లు గూడా, మిగతా ఫిల్టర్ అన్ని చాలా సెన్సిటివ్ ఫిల్టర్‌లు. ఈ సెన్సిటివ్ ఫిల్టర్‌లు అవ్వటం ద్వారా ఇయన్నీ లోపలికి ఒకేసారిగా ఎళ్ళిపోవటం ద్వారా ఆ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది తగ్గిపోతది గాబట్టి, ఈ వాటర్ ప్యూరిఫైయర్ బయటుంటది ఫ్రీ ఫిల్టర్ అనేది. ఈ ఫ్రీ ఫిల్టర్ బయటున్నప్పుడు ఈ పెద్ద పెద్ద పార్టికల్స్ అన్నీ ఆపేస్తది. ఈ ఆపేసినప్పుడు లోపలికి మంచి వాటర్ ఎళ్ళినప్పుడు, క్లీనెస్ట్ వాటరు, ఆ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది పెరుగుతది గాబట్టి, ఇది బయట బిగిస్తారు. ఇది వాటర్‌లో ఉండే మలినాలు పెద్ద పెద్దయన్నీ గూడా ఆపేస్తది ఫస్ట్ ఫిల్టర్. రెండోదొచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఇదేం జేస్తదంటే కెమికల్స్‌ని అండ్ టాక్సిన్స్‌ని అండ్ కలర్స్‌ని రిమూవ్ జేస్తది. అంటే ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో, మనం వచ్చే వాటర్‌లో దాదాపు కెమికల్స్ ఉంటున్నాయి, టాక్సిన్స్ ఉంటున్నాయి, విష పదార్థాలు ఇట్లాంటియన్నీ ఉంటున్నాయి. ప్లస్ కలర్స్ గూడా ఉంటున్నాయి. వీటన్నిటిని రిమూవ్ జేయటానికి, క్లీన్ జేయటానికి కార్బన్ బ్లాకు ఫిల్టర్ అనేది పనిచేస్తది. ఇంకొకటి పీపీ ఫిల్టరు. ఇదేం జేస్తదంటే, మనకి ఇసుక, ఐరను, ఇట్లాంటి బ్లీచు ఇట్లాంటియనేది వాటర్‌లో వస్తుంటాయి. ఇక్కడ సెకండ్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత గూడా ఇట్లాంటియి ఏమన్నా ఉన్నా గానీ, ఇసుక ఇట్లాంటియి ఏదైనా ఉన్నా గానీ, వాటిని గూడా
ఆపేసి అక్కడ ఆ ఫిల్టర్ ద్వారా అక్కడి నుంచి మంచి వాటర్, ప్యూర్ వాటర్ అనేది మన రావటానికి ఈ ఫిల్టర్ అనేది పనిచేస్తుంది. ఇంకొకటి ఆర్ఓ ఫిల్టర్. ఈ ఆర్ఓ ఫిల్టర్ మనం గమనిస్తే ది బెస్ట్ ఫిల్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది మన ఇండియాది కాదు. అసలు ఆర్ఓ సిస్టమే మనది కాదు. ఇది అమెరికన్ టెక్నాలజీ. ఈ అమెరికన్ టెక్నాలజీని ఎందుకు గౌతమ్ వాలీ సారు దీన్ని తీసుకొచ్చాడంటే, ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది ప్రజెంట్ ఇంతకుముందు షార్ప్ జర్మన్ కంపెనీలో షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్లో లేదు. ఇంతకుముందు 5 ఫిల్టర్లు మాత్రమే ఉండేవి. కానీ అడిషనల్‌గా గౌతమ్ వాలీ సార్ ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది తీసుకొచ్చాడు. ఎందుకంటే దీంట్లో 0.001% ఫిల్టరేషన్ అనేది జరుగుతది కాబట్టి ప్యూరెస్ట్ వాటర్ అనేది వస్తది. దీన్ని అమెరికాలో ఉండే ప్రజలు ఉపయోగిస్తారు. అమెరికా గవర్నమెంట్ ఉపయోగిస్తుందని తెలుసుకొని దాన్ని ఇక్కడ ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లో ఇన్‌స్టర్ట్ చేయటానికి అట్లా జర్మన్ కంపెనీని ఒప్పించి, ఇట్లా అమెరికన్ కంపెనీని ఒప్పించి ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో ఈ ఫిల్టర్ అనేది అడిషనల్‌గా యాడ్ చేయటం జరిగింది. ఇది 50% వాటర్ రికవరీ ప్లస్ ఆర్ఓ ఫిల్టర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ అనే ఒక టెక్నాలజీ ఇది. అటువంటి గొప్ప టెక్నాలజీని మన షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లో తీసుకొచ్చారు మన గౌతమ్ బాలి సారు. అట్లాగే డిస్పాచర్ ఫిల్టర్. మనం తాగే వాటర్ అనేది టేస్ట్ అండ్ క్వాలిటీ రావటానికి ఈ ఫిల్టర్ అనేది పనిచేస్తది. నువ్వు తాగేది టేస్ట్‌గా ఉంటేనే కదా మనం తాగేది. ఆ టేస్ట్ రావటానికి గూడా కొన్ని లేయర్స్ లాగా ఒక పేపర్స్ లాగా ఉంటదిది. ఎప్పుడైతే ఆ ఫిల్టర్ ద్వారా గూడా మనకి టేస్ట్ అనేది ఎక్కడ పోకుండా, మంచి క్వాలిటీగా వాటర్ రావడానికి పనిచేస్తది. ఇంకొకటి యూవీ ఎల్ఈడీ స్టెబిలైజేషన్ ఆల్రెడీ దీని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఎలా సార్ దీన్ని ఇన్‌స్టాలేషన్ అంటే స్మార్ట్ డిజైన్ ఫర్ ఈజీ ఇన్‌స్టాలేషన్. ఈజీ ఇన్‌స్టాలేషన్ చేసుకోవటానికి గూడా మనకి పెద్ద దీన్ని కష్టపడాల్సిన పని లేదు. ఇంకొకటి క్విక్ ఇండికేషన్ ఫర్ మెషిన్ ఆపరేషన్. అంటే చాలామంది డౌట్ పడతా ఉంటారు. సార్ బిగిచ్చేస్తున్నాం దాన్ని ఫిల్టర్‌లు ఎప్పుడు మార్చాలా? ప్లస్ ట్యాంక్ ఎప్పుడు ఫుల్ అయిద్దో మనకు తెలీదు గదా! ఆన్ అండ్ ఆఫ్ వస్తుందా లేదో తెలియట్లేదు. ప్లస్ వాటర్ అనేది ఫ్లష్ అవుతుందా లేదనేది తెలీదు. అందుకని జెప్పి ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద టెక్నాలజీలను ఉపయోగించకుండా ప్రతి సామాన్యుడికి తెలిసే విధంగా అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో ట్యాంక్ ఎప్పుడు ఫుల్ అవుతది? పవర్ ఆఫ్ ఉందా? ఆన్ ఉందా? అనేది తెలుసుకోవడానికి ప్లస్ ఫిల్టర్‌లో ఎప్పుడు మార్చాలా? ఆ ఫిల్టర్‌లు అనేది దాని గురించి ప్లస్ ఫ్లష్ వాటర్ అనేది తీసుకుంటుందా? లేదా? అనేది మేజర్ ఇంపార్టెన్స్ అనేది కూడా ఇక్కడ ఎల్ఈడీలో మనకు తీసుకురావడం జరిగింది. అయి చూసుకున్నప్పుడు మనకి ఎప్పుడు మార్చాలి ఏందనేది మనకు తెలుసుద్ది. ఇంకొకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మెటీరియల్. మనం గమనిస్తే బయటియన్నీ కూడా కెమికల్ మెటీరియల్స్ తోటి తయారవుతుంటాయి. కెమికల్స్‌ని ఉపయోగించి తయారు జేస్తుంటారు. అంటే ప్లాస్టికు అనేది ఎక్కువగా వాడతారు. బయట వాటర్ ప్యూరిఫైయర్‌లో నువ్వు వాడే ట్యాంక్ గూడా ప్లాస్టిక్‌దే ఉంటది లోపల. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే వాడతాడో అప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే క్యాన్సర్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్ అంటున్నారు. గవర్నమెంట్ గూడా క్యాన్సర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా వరకు జేస్తుంది. దీని అంతటికి ప్రధాన కారణం ఏందంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్‌ననేది కవర్స్‌ని గూడా గవర్నమెంట్ బ్యాన్ జేసింది. ఎందుకంటే దీనివల్ల భూమి పాడవుతుంది. అది ప్లాస్టిక్ అనేది భూమిలో కలవాలంటే దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని ద్వారా భూమి గ్లోబల్ వార్మింగ్ జరిగి ఎక్కువగా భూమి వేడి ఎక్కువ అవుతుందని జెప్పేసి ప్లాస్టిక్‌నని అరికట్టాలని చాలా ట్రై జేశారు. కానీ ఎక్కడ గూడా కుదరట్ల. అట్లాగే ఇదే ఏం జేస్తున్నామంటే ఈ ప్లాస్టిక్ ట్యాంక్‌లో ఉండే వాటర్ తాగటం ద్వారా మనకు తెలియకుండానే ఆ ప్లాస్టిక్‌లో ఉండే కొన్ని టాక్సిన్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోవటం ద్వారా త్రూ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేసేదాకా వెళ్తున్నాయి. అందుకని చెప్పేసి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ మన గౌతమ్ బాలి సార్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అంటే ఇందులో వాడే ప్రతి మెటీరియల్ కూడా మనిషికి గాని, భూమికి గాని, జంతువులకు గాని ఎక్కడా కూడా హాని చేయకుండా మనకి ఆర్గానిక్ బేస్‌లో తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒకవేళ భూమిలో పడేసినా గాని కొద్ది రోజులకే భూమిలో కలిసిపోయే విధంగా ఇకో ఫ్రెండ్లీగా మనకి తయారు చేసి తీసుకురావడం జరిగింది. దాని నుంచి ప్యూర్ వాటర్ రావడానికి ప్లస్ క్యాన్సర్ కూడా రాకుండా ఉండేదానికి మనకి పనిచేస్తది. ఇందులో వాడే ప్రతి మెటీరియల్ కూడా మనం గమనిస్తే సర్జరీ‌లకి యూజ్ చేసే మెటీరియల్. ఏదన్నా కాళ్ళు, చేతులు ఇరిగినప్పుడు ప్లేట్స్ ఏస్తూ ఉంటారు కాళ్ళలో. ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంటాయి కాబట్టి, తుప్పు పట్టవు కాబట్టి, అంత క్వాలిటీగా ఉంటాయి కాబట్టి. అట్లాగే ప్లాస్టిక్ సర్జరీలు చేస్తుంటారు కొంతమంది ఫేస్‌కి ఇట్లాంటికి. అట్లాంటి హై టెక్నాలజీ ప్లస్ హై క్వాలిటీ మెటీరియల్ ఇందులో యూజ్ చేస్తారు కాబట్టే, వాటర్ ప్యూరిఫైయర్ అనేది 33,000 దాకా ఉంది. ఇంకొకటి సార్ ఇందులో వాటర్ అనేది దాదాపు 1 ఇయర్ అనేది ట్యాంక్‌లో అలా ఉంచినా గాని, ఎలాంటి ఫంగస్ గాని ఇట్లాంటియి ఏది గూడా రాదు.
అట్లాంటి బెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మనకి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది మన వెస్టేజ్లో రావడం జరిగింది. అలాగే దీనికి 1 ఇయర్ ఆన్ సైట్ వారంటీ కూడా ఉంది. 1 ఇయర్ వారంటీ, 5 ఇయర్స్ గ్యారంటీ అనేది కూడా వాటర్ ప్యూరిఫైర్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ వాటర్ ప్యూరిఫైర్లు ఫిల్టర్స్ ఎన్ని రోజులకి మార్చాలా, దీని పనితీరు ఎంతకాలం ఉంటుంది ఏంది సార్ అని గమనిస్తే, ఈ ఫిల్టర్ మనం గమనిస్తే ఫస్ట్ ఉండే ప్రీ ఫిల్టర్ వచ్చేసి 3 to 6 months లోపు మనం చేంజ్ చేసుకుంటా ఉంటే బెస్ట్, మంచిది. అలాగే కార్బన్ బ్లాక్ ఫిల్టర్, సెకండ్ ఫిల్టర్ ఏదైతే ఉందో దాన్ని 6 to 8 months ఒకసారి క్లీన్ చేసుకోవడం లేదంటే మార్చుకోవడం వల్ల మంచి వాటర్ అనేది మనకు రావడం జరుగుతుంది. అట్లాగే ఆర్ఓ మెమరిన్ అంటే ఆర్ఓ ఫిల్టర్ ఏదైతే ఉందో దాదాపు 2 years 24 months అంటే 2 years వరకు అనేది దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. అలాగే డిస్పాచర్ ఫిల్టరు ఇది 8 to 12 months అనేది దీని పనితీరు అనేది ఉంటుంది. సార్ ఖచ్చితంగా ఈ నెలకే మనం మార్చుకోవాలా వాటర్ ప్యూరిఫైర్ అంటే, ఫిల్టర్లు అంటే పని లేదు సార్. నువ్వేదైతే వాటర్ యూజ్ చేస్తున్నావో నీ ఇంట్లో, ఆ వాటర్‌ని బట్టే నీ ఫిల్టర్ పనితీరు అంటది. దాని లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉండాలనేది ఉంటది. ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని చోట్ల సాల్ట్ వాటర్ ఉంటది. మరి ఆ సాల్ట్ వాటరు ప్లస్ ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటది. ఇంకొకటి శుద్ధొస్తా ఉంటది. అట్లా ఆ వాటర్ ప్యూరిటీని బట్టే నీ వాటరు ప్యూరిఫైయర్ అనేది దాని లైఫు, వాటి ఫిల్టర్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటది కాబట్టి, ఖచ్చితంగా అనేది ఇన్నే రోజులకు మార్చాలని ఏం లేదు. మనకి అక్కడ ఇండికేషన్ చూపిస్తది మన వాటర్ ప్యూరిఫైయర్‌లో పలానా ఫిల్టరు ఫెయిల్ అయిపోయిందని. ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు చేంజ్ చేసుకుంటే మంచిది. లేదు సార్ నాకు పెట్టుకోగలననుకుంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి మనం గనక చేంజ్ చేసుకుంటే బెటర్ లైఫ్ అనేది వాటర్ ప్యూరిఫైయర్ ఉంటది. బెటరు క్వాలిటీ వాటర్ అనేది మనం తాగటానికి ఉపయోగపడతది. మొత్తం గూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనం గమనిస్తే 6 స్టెప్‌లో మనకి ఫిల్టరేషన్ అవుతుంది. దీన్ని ఈ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కూడా మనం కిందైనా పెట్టుకోవచ్చు. లేదంటే గోడకైనా బిగించుకునే విధంగా 2 విధాలుగా అనేది మనకి ఉంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 6 లీటర్సు. పాతది 6 లీటర్స్ ఉంది. ప్రెజెంట్ 10 వరకు అప్‌డేట్ చేశారనుకున్నాను అని రీసెంట్‌గా చెప్పారు. ఇది పాత పీడీఎఫ్. అట్లాగే దీంట్లో వాటర్‌ది ఏదేదో ఉపయోగించాలంటే ట్యాప్ వాటర్‌ని ఉపయోగించుకోవచ్చు. మున్సిపాలిటీ వాటర్‌ని ఉపయోగించవచ్చు. కార్పొరేషన్ వాటర్ ఉపయోగించుకోవచ్చు. గ్రౌండ్ వాటర్‌ని ఉపయోగించుకోవచ్చు. ఏ వాటర్ అయినా గానీ మినిమమ్ టీడీఎస్ అనేది 2000కి మించి ఉండకూడదు. 2000 లోపు ఉన్న ఏదైనా గానీ మనం ఉపయోగించుకోవచ్చు. దీని ఫ్లో రేటింగ్ వచ్చేసి లీటర్‌కి 15 లీటర్ల వరకు చేసుకోవచ్చు సార్. అట్లాగే ఒక రోజులో దాదాపు 60 లీటర్ల వరకు మనం ఇందులో కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ప్లస్ పవర్ కూడా తక్కువే మనకు పట్టిద్ది. ఎక్కువగా వెళ్తారు. ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ తోటి ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే ఇదంతా కూడా ప్యూరిఫికేషన్ సిస్టమ్ అంతా కూడా మనకి పీపీ ఫిల్టర్ ద్వారా సీబీ ఫిల్టర్, అక్కడి నుంచి ఆర్ఓ ఫిల్టర్ ప్లస్ ఏఎఫ్ ఫిల్టరు, ఇక్కడ నుంచి ట్యాంక్ నుంచి ట్యాప్, ఇట్లా ఒక ప్రాసెస్‌లో స్టెప్ బై స్టెప్ అనేది మనకు వాటర్ రావడానికి పనిచేస్తుంది. ఇందులో దాదాపు ప్రతి ఫిల్టర్ కూడా 400 వాట్స్ బ్లాక్ డయాగ్రామ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇందాక చెప్పా కదా! దాదాపు 8 ఫిల్టర్లు బయట ఉన్నా గాని ఉపయోగం లేదని. కానీ 400 వాట్స్ బ్లాక్ డయాగ్రామ్ తోటి హై క్వాలిటీ అండ్ హై సైజ్ తోటి ఈ ఫిల్టర్ రావటం ద్వారా మంచి ప్యూరిటీ వాటర్ అనేది మనకు రావటానికి ఉపయోగపడుతుంది. ఇట్లాగే చాలామందనేది ఏందంటే సర్టిఫికేట్స్. సార్ వెస్టేజ్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్‌కి సర్టిఫికేట్స్ ఉన్నాయా? అని అంటారు. ఎందుకంటే ఖచ్చితంగా అనేది డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండే ప్రతి బ్రాండ్, ప్రతి దానికి కూడా సర్టిఫికేట్ అనేది ఉంటేనే అది మనం సేల్ జేయటానికైనా, ప్రమోట్ జేయటానికైనా అవకాశం ఉంటది. ఆ సర్టిఫికేట్స్ అనేది లేనప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో అసలు సేల్ జేయటానికి అవకాశమే లేదు. అందుకని జెప్పేసి మనకి దాదాపు 5 సర్టిఫికేట్ల దాకా అనేది మనకి వెస్టేజ్ కంపెనీ రావటం జరిగింది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్. అంటే మంచి మెటీరియల్‌ని ఉపయోగించి మాత్రమే మనకి ఈ వెస్టేజ్ కంపెనీ అనేది ఈ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకురావడం జరిగింది. దీంట్లో సర్టిఫికేట్స్‌ని మనం గమనిస్తే సేఫ్టీ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్స్ అంటే ఆర్ఓహెచ్ఎస్ అనే ఒక సర్టిఫికేట్ అనేది మనకి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌కి ఉంది. ఇంకోటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్‌డీఏ సర్టిఫికేట్ ఉందండి. మెటీరియల్ సేఫ్టీ డాటా షీట్ అంటే ఎంఎస్‌డిఎస్ అనే సర్టిఫికేట్ కూడా మనకుంది. అట్లాగే టీయూ అండ్ ఎస్‌జీఎస్ అనే సర్టిఫికేట్, అట్లా దాదాపు 5 రకాల సర్టిఫికేట్స్ అనేది వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనే ఉన్నది. దీన్ని తెలియకపోవటం వల్ల చాలామంది ఎవరైనా అడగంగాల్నే భయపడుతుంటారు. కానీ ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫైయర్‌కి 5 సర్టిఫికేట్లు ఉన్నాయి సార్, ధైర్యంగా చెప్పండి. ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు కూడా ది బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అని నేను ఎప్పటికీ చెప్తా ఉంటాను. ఎందుకంటే దీంట్లో వాడే ప్రతి మెటీరియల్ కూడా
నెవర్ అండ్ ఎవర్ మేక్స్ ద కాంటాక్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే విధంగా భయం లేకుండా మనం చెప్పే విధంగా 5 సర్టిఫికేట్స్ అనేది వాటర్ ప్యూరిఫైర్కి ఉన్నాయి. ఇంకా మనం గమనిస్తే ఈ వాటర్ని వేస్ట్ అనేది కాకుండా మనకి ఏదైనా టాయిలెట్స్ పర్పస్ కానీ లేదంటే ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏదన్నా ఆ, మొక్కలకి ఇట్లాంటి వాటర్కి ఉపయోగించుకోవటానికి కానీ ప్లేట్లు ఇట్లాంటివి కడుక్కోవటానికి మొత్తంగా రీయూజబుల్ వాటర్. బయట వాటర్ మనం ఉపయోగించుకోగలం అనుకుంటే ఉపయోగించలేము సార్. ఎందుకంటే అన్ని కెమికల్ వాటర్ అనేది వస్తుంది, కెమికల్ ద్వారానే ప్యూరిఫై వస్తుంది కాబట్టి మరి ఆ కెమికల్ వాటర్ ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా మనం ఒకవేళ ప్లేట్లు కడిగినా కానీ ఆ కెమికల్ తోటే కలుగుతాం కాబట్టి మన స్కిన్కి ఆ కెమికల్స్ అనేది ఆ, వస్తాయి. కాబట్టి మనం కడిగినప్పుడు మన చేతులకి వాటి అన్నిటికీ ఆ కెమికల్ వాటర్తో కడిగినప్పుడు ఆ కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయినప్పుడు క్యాన్సర్కి దారితీస్తుంది. కానీ ఇక్కడ ప్యూరెస్ట్ వాటర్ కాబట్టి ప్యూర్ అండ్ ఆర్గానిక్ ఫిల్టర్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి దానికి మళ్ళీ రీయూజబుల్ గా మనం వాటర్ అనేది ఉపయోగించుకునే దానికి కూడా అవకాశం ఉంది. అయితే ఎందుకు సార్ వాటర్ ప్యూరిఫైర్ నేను కొనుక్కోవాలా, దాని అవసరం ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే వాటర్ ప్యూరిఫైర్ ఇప్పుడు అంత అవసరం ఏముంది, 30,000 పెట్టి కొనాలా అని చాలా మంది ఆలోచన చేస్తుంటారు. కానీ వాటర్ ప్యూరిఫైర్ కంటే ముందు ఒక పొరపాటున మన ఫోన్ అనేది ఎక్కడన్నా పడిపోయినా లేదన్నా పోయినా మళ్ళీ వెంటనే కొనడానికి మనం ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా మన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఎవరి దగ్గర అప్పు అయినా చేసి మరీ కొనేందుకు సిద్ధపడతాం. ఎలాగైనా కానీ రేపు తెల్లారలేకి నాకు ఫోన్ కావాలని. కానీ దానివలన కేవలం మనం మాత్రం లబ్ధి పొందుతాం. దానివల్ల మనకు ఆరోగ్యం కూడా పాడవుతుంది, ఆరోగ్యం అనేది కూడా రాదు. కానీ నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నా ఆ ఫోన్ కోసం నువ్వు అంతలాగా ఆలోచిస్తున్నావు కానీ నీ వాటర్ అనేది నీ బాడీలోకి వెళ్ళినప్పుడు నీ బాడీలో ఉండే ప్రతి ఆర్గం పనిచేయాలి. అంటే మనిషి ఈ భూమి మీద ఎప్పుడైతే పుడుతున్నాడో చనిపోయే రోజు దాకా నీ బాడీలో ఉండే నీ కిడ్నీ, నీ బ్రెయిన్, నీ హార్ట్, ప్రతి ఆర్గాను నీ బాడీలో ఉండే ప్రతిది కూడా పనిచేయాల. మరి నీ ఆర్గాన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ పనిచేయాలంటే నువ్వు తాగే వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ దీనికనేది మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా మొబైల్ ఫోన్స్‌కి అనేది ఇస్తున్నాం. మరి మొబైల్ ఫోన్‌కి ఇవ్వటం ద్వారా నిజంగా ఆరోగ్యం వస్తుందా అంటే ఎక్కడ కూడా రాట్లా. చిన్న చిన్న పిల్లలకు కూడా సైట్ వస్తుంది ఎక్కువగా మొబైల్స్ చూడటం ద్వారా. సైట్ వచ్చిందని మళ్ళీ స్పెట్స్ పెట్టుకోవడం, దానికి హాస్పిటల్‌కి తిప్పటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్స్‌కి. దాని ద్వారా చాలా అనారోగ్య సమస్యలొస్తున్నాయి. మరి దానికిచ్చిన ప్రయారిటీ వాటర్ ప్యూరిఫైయర్‌కి ఎందుకు ఇవ్వాలంటే మనం గమనిస్తే ఇప్పుడు దాదాపు ఒక నలుగురనేది మన ఇంట్లో ఉంటే, ఈ నలుగురికనేది ఆరోగ్యం అనేది ఖచ్చితంగా అవసరం. ఒక ఫోన్ కొంటే మనం వరకు మాత్రమే ఆనందంగా ఉంటాం. కానీ మన ఇంట్లో నలుగురున్నారు. నలుగురికి 4 గుండెలున్నయి, 4 లివర్‌లున్నయి, 4 కిడ్నీలున్నయి, 4 బ్రెయిన్‌లున్నయి. మరి ఇయన్నీ పనిజేయాలంటే వాటర్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే నీతో పాటు నీ ఫ్యామిలీ అనేది ఆరోగ్యంగా ఉంటది. ప్లస్ హాస్పిటల్‌కి దూరంగా ఉంటారు. ప్రెజెంట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు గూడా హాస్పిటల్‌కి, ఇంటికి తిరుగుతూనే ఉంటున్నారు. ఎందుకంటే చాలా అనారోగ్య సమస్యలనేది కుటుంబంలో వస్తున్నాయి. నలుగురు ఒక్కసారి హాస్పిటల్‌కెళ్తే లక్షల్లో ఖర్చవుతున్నాయి. కానీ ఆ లక్షల్లో ఖర్చవుతున్నా గాని ఎళ్లి తిరుగుతూనే ఉంటారు గానీ, ఆరోగ్యం గురించి ఎవరు గూడా ఆలోచన చేయట్ల. ఈ ఆలోచన చేయకపోవటం వల్ల లక్షల్లో డబ్బులనేవి హాస్పిటల్‌కి పోతున్నాయి. వాళ్ళేమో మీడియం హాస్పిటల్ కాస్త కార్పొరేట్ హాస్పిటల్‌గా వాళ్ళు మార్చుకుంటున్నారు. కానీ మనమేమో ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే దేనికి డబ్బులు పెట్టాలనేది మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు. ఆరోగ్యానికి పెట్టుకుంటే హాస్పిటల్‌కి పోయే అవకాశం ఉండదు గాబట్టి, నా సజెషన్ ఏందంటే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఈ బయట పెట్టే ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ కంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ నీ కుటుంబ ఆరోగ్యాన్ని మొత్తాన్ని డిసైడ్ చేసే ఒక వాటర్ ప్యూరిఫైయర్ గనక నీ ఇంట్లో ఉంటే, నీ ఇంట్లో కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటది. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం అనేది ఉంటది. అట్లాగే మనం గమనిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బబుల్ వాటర్ అనేది తాగుతున్నాం. ఏ ఇంటికెళ్ళినా గూడా అయ్యే ఇస్తున్నారు. అయితే ఈటితో పోల్చుకుంటే ఎంత అవుతుంది మనకు నెలకి, సంవత్సరానికి ఎంత అవుతుంది? మన ఖర్చును మనం గమనిస్తే ఒక బాటిల్ ధర రూ. 35 యేసుకున్నా గాని అంటే ఒక 2 లీటర్లు యేసుకున్నా గాని 2 బాటిల్స్ యేసుకున్నా గాని ఒక రూ. 35 యేసుకున్నా గాని ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక వారానికి వాడే బాటిళ్ల సంఖ్య ఒక 5. వారానికి ఒక 5 బాటిల్లు యూజ్ చేసినా వారానికి అయ్యే ఖర్చు రూ. 35 లెక్కన రూ. 175 అనేది మన వారానికి అవుతాయి. అదే ఒక నెలకయ్యే ఖర్చును గమనిస్తే రూ. 375 అవుతది. అట్లా 30 నెలలకి అయ్యే ఖర్చు 375 ఇంటూ 30 నెలలు యేసుకున్న 26,000 పైననేది మనకి
బయట వాటర్ క్యాన్లో వాటర్ తాగటం వల్ల అవుతుంది. కానీ ఈ వాటర్ తాగటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, ఇందాక చెప్పా కదా, ఈ వాటర్లు అనేది ఎక్కడా కూడా మన బాడీకి కావాల్సిన మినరల్స్ కానీ ఏవి కూడా దొరకవు. మనకు ఐరన్ కానీ, జింక్ కానీ, పొటాష్ కానీ, ఇట్లాంటి చాలా రకాల మన వాటర్లో తాగే మనకు ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అనేది ఉంటాయి. కానీ అవన్నీ వస్తున్నాయి అంటే ఎక్కడ కూడా రావట్లేదు సార్. మీరు ఒకసారి టీడీఎస్ మీటర్ ఉంటే మీ దగ్గరలో ఉండే ఫ్లాట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే బిలో 50 అనేది టీడీఎస్ అనేది ఉంటుంది. ఈ బిలో 50 ఉన్నప్పుడు ఏంటంటే ప్యూరిటీ వాటర్ అనేది మనకు వస్తుంది, కానీ మనకు బాడీకి కావాల్సిన ఎలాంటి మినరల్స్ అనేది కూడా దీంట్లో దొరకట్లా. మన బాడీకి దాదాపు 60 నుంచి 80 మినరల్స్ దాకా అందాల, కానీ దీంట్లో దాదాపు 10, 20 ఇంత మించి కూడా ముందుకు అసలు లేవు. నేను చాలా వరకు టెస్ట్ చేశాను. మరి అలాంటి వాటర్లో మన బాడీకి కావాల్సిన మినరల్స్ లేనప్పుడు నువ్వు వాటర్ తాగినా కూడా ఉపయోగం లేదు. ఓన్లీ దాహాన్ని తీరుస్తున్నాయి, కానీ నీ బాడీలో ఉండే ఆర్గాన్ పనితీరు అనేది డ్యామేజ్ అయిపోతుంది. దాని ద్వారా కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోతున్నాయి. కిడ్నీ పంపింగ్ అనేది సరిగ్గా జరగక కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి డయాలసిస్కి వెళ్ళటం, కిడ్నీ రీప్లేస్మెంట్ చేసుకోవటం, ఇట్లా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఇంకొకటి, మోకాళ్ళు ఎముకలు పెలిసిపారిపోవటం, కాలుష్యం తగ్గిపోవటం ద్వారా మోకాల్లో గుజ్జు జరిగిపోవటం, ఇట్లాంటి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులకి మళ్ళీ టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వాడటం వల్ల అది కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి మళ్ళీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వటం. ఇంకొకటి, ఈ వాటర్ అనేది ఖచ్చితంగా లేకపోవడం వల్ల అనేకమైన సమస్యలు, బాడీ పెయిన్స్ రావటం. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే మనం తాగే బబుల్ వాటర్. మరి ఈ వాటర్ అయ్యే ఖర్చును మనం గమనిస్తే, ఇదే ఖర్చుని మనకు వాటర్ ప్యూరిఫైయర్ కనుక తీసుకుంటే 33,795 రూపాయలకి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చు. ఒక మోకాళ్ళ నొప్పులు సర్జరీ చేయాలంటే దాదాపు లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు హాస్పిటల్లో. ఎన్నో హాస్పిటల్ తిరుగుతారు, ఎన్నో మందులు వాడుతున్నారు, కానీ తగ్గట్లా. ఒక వాటర్ ప్యూరిఫైయర్ కనుక మనం చేంజ్ చేసుకోగలిగితే, మన ఇంట్లో ఒక క్వాలిటీ వాటర్ ప్యూరిఫైయర్ కనుక ఉంటే అందరి ఆరోగ్యంతో పాటు ప్లస్ హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గిస్తారు. అదే ఖర్చును అనేది మీ పిల్లల స్కూల్ ఫీజుకో, లేదా ఒక కరెంట్ బిల్లుకో, ఇంకొక దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు. అది గనక మనం చేయలేకపోతే నువ్వు సంవత్సరాల కొద్ది హాస్పిటల్లో వాళ్ళని బతికిస్తావు, కానీ నీ ఫ్యామిలీకంటూ ఎలాంటి సపోర్ట్ ఉంది సార్? జస్ట్ నువ్వు బయట పెట్టే ఏదైతే వాటర్ ఖర్చు పెడుతున్నావో అదే ఖర్చుని వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొని కనుక నీ ఇంట్లో పెట్టుకోగలిగితే నీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ లేడీస్కి అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే జెంట్స్ ఏదో ఒక జాబ్ పని మీద వెళ్తుంటారు కాబట్టి కావాల్సిన వచ్చినప్పుడు వాటర్ అనేది తీసుకొచ్చుకోలేరు. బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఇంటి నుంచి బయటకు రాని లేడీస్ కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎలా వెళ్ళి తీసుకొచ్చుకుంటారు? ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది లేడీస్కి. అట్లాంటి సెక్యూరిటీ ప్రతి ఒక్కదానికి కూడా వాటర్ ప్యూరిఫైయర్ అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఈ వెస్టేజ్లో నేను బిజినెస్ కోసం చెప్పట్లేదు సార్. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇది అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. వెస్టేజ్ కంపెనీ చెప్పేది కూడా ఒకటే, యూజ్ ద ప్రొడక్ట్స్ అండ్ షేర్ ద ప్రొడక్ట్. ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రొడక్ట్ని యూజ్ చేస్తావో, ఆ క్వాలిటీ టెస్ట్ ఎప్పుడైతే నువ్వు చూస్తావో, నెక్స్ట్ అప్పుడు మాత్రమే ఈ బిజినెస్లో నువ్వు దాని గురించి క్లారిటీగా చెప్పేదానికి అవకాశం ఉంది డేరుగా. కాబట్టి ఫస్ట్ మనం యూజ్ చేయాలి ఈ ప్రొడక్ట్. ఎందుకంటే మనం చెప్పేదానికంటే యూజ్ చేస్తే ముందు మనకు ఎలా ఉందనేది తెలిసిద్ది. ప్లస్ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎదుటి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వగలవు. ఫస్ట్ అందుకనే మనం వాడాలా. అట్లాగే నిజంగా వాటర్ అనేది మనకి WHO చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అసలు వాటర్ టీడీఎస్ అనేది ఎంత ఉండాలా. ఒకటి, వాటర్ అనేది మంచిగా కాదని మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఒకటి టీడీఎస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి పిహెచ్ వాల్యూ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. కానీ WHO మనకి చెప్పింది ఏంటంటే ఈ టీడీఎస్ పారామీటర్స్ మనం గమనిస్తే 50 to 150 అయితే ఏదైతే ఉంటుందో టీడీఎస్, అవి ఎక్సలెంట్ వాటర్. అంటే చాలా మంచి వాటర్, తాగేదానికి అసలు డౌటే లేదు, నిరభ్యంతరంగా తాగొచ్చని. ఎక్సలెంట్ వాటర్ అని 50 to 150 ఉండాలి. నేను ఏందా చెప్పిన బబుల్ వాటర్ అవన్నీ కూడా ఎంత ఉంటాయంటే మ్యాక్సిమం 50 బిలో ఉంటాయి, 0 to 50 లోపు ఉంటాయి, కానీ 50 అబోవ్ ఉండవు. మీరు ఒకసారి మీ దగ్గర టీడీఎస్ మీటరు ఆన్లైన్లో కూడా ఉంటే ఒక 200 ఎంత ఉంటుంది, అది కనుక చెక్ చేసుకోగలిగితే మీ ఇంట్లో వాటర్ టీడీఎస్ ఎంత ఉందని మీకే అనేది క్లారిటీ వస్తుంది. ఇంకొకటి, 150 to 300 ఉంటే అది గుడ్ వాటర్, అంటే మంచి వాటర్ అని. ఇంకొకటి 300 to 600 ఉంటే కొంచెం పర్లేదని. 500 to 900 ఉంటే పూర్ వాటర్, అంటే తాగేదానికి ఉపయోగపడవు.
అట్లాగే 900 నుంచి 1200 ఉంటే అన్యాక్సెప్ట్, అసలు తాగేదానికి కూడా అసలు దీన్ని తీసుకోకూడదు. అట్లాగే అబౌవ్ 1200 ఉంటే నాట్ డ్రింకబుల్, అసలు ఇది తాగేదానికి అసలు ప్రమాదం అనే విధంగా అనేది ఈ టీడీఎస్ వాల్యూస్ అనేది మనకి WHO చెప్పింది సార్. వీటిని ఉపయోగించుకొని మన వాటర్ ఎంత ఉంటుంది ఏందని చెక్ చేసుకోని కనుక మనం వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుంటే మన అందరి లైఫ్ అనేది ఇంకొన్ని కాలం బతకటానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చనిపోయే వాళ్ళు ఈ వాటర్ తీసుకోవడం ద్వారా ఇంకొక 10 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. కాబట్టి వెస్టేజ్లో మనకి 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనం వాడి 10 మందికి ప్రమోట్ చేయండి. ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ మాకు ఇల్లే సరిగ్గా లేదు, ట్యాంక్ లేదు, ఇంట్లో అంత ఆ, లేదు సార్, దీన్ని పెట్టుకునే మాకు స్థాయి లేదు, మాకు ఇల్లే లేదు అనుకుంటారు సార్. కానీ ఇక్కడ నీకు లేకపోవచ్చు సార్, నీ పక్కన ఉండే వాళ్ళకి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓన్లీ ఆరోగ్యం పర్పస్లో మాత్రమే దీన్ని చూడండి, హెల్త్ పర్పస్లో మాత్రమే చూడండి. బిజినెస్ అనేది సెకండరీ, ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ బిజినెస్ గురించి ఆలోచించే వాళ్ళైతే దీనికి దాదాపు 33,995 రూపాయలు ఉంది. కానీ దీని ద్వారా వచ్చే పీవీ గమనిస్తే 1126 పీవీల దాకా అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైతే సెల్ఫ్గా తీసుకుంటారో, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ ఐడి మీద తీసుకుంటారో వాళ్ళకి దాదాపు రిటర్న్ 2000 నుంచి 3000 దాకా కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది. కాబట్టి ఎవరైనా వాటర్ ప్యూరిఫైర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి నన్ను అడిగేది ఏంటంటే, ది బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్ షార్ప్ వెస్టేజ్ కంపెనీ అనేది చెప్తాను. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగానే వాటర్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అని జస్ట్ ఏదో ఫ్లోలో వెళ్తున్నాం, మనం పని చేసుకుంటున్నాం, దాహం వేసినప్పుడు తాగుతున్నాం. బట్ అలా కాదు, బాడీకి అందాల్సిన మినరల్స్ అన్ని అందాలంటే మన బాడీలో ఉన్న అవయవాలన్నీ పనిచేయటానికి ఖచ్చితంగా వాటర్ 80% వర్క్ అవుతుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. చాలా బాగా వివరంగా ఒక మనిషికి ఇది ఎలా ఉపయోగపడిద్ది, దీనివల్ల యూసేజ్ ఏంటి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇది ఎలా హెల్ప్ అవుతుందని చాలా వివరంగా చెప్పారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. ఎస్ థ్యాంక్ యూ. ఒక నిమిషం సార్. ఎస్ రైట్. లక్ష్మి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. లక్ష్మి పరిమళ. ఓకే. సరిత కుమారి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సరిత కుమారి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సరిత కుమారి. ఎస్. నెక్స్ట్ జయరాజ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. జయరాజ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ జయరాజ్ సార్. సార్ సూపర్ సార్, అసలుకి మామూలుగా లేదు సార్. ఇంతవరకు నేను ప్యూరిఫై దీనికి ముందు వేరే తీసుకున్నాను సార్. ఇప్పుడు తీసి కూడా ఈ ప్యూరిఫై తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాను సార్. దీంట్లో ఇన్ని ప్రయోజనాల గురించి సార్ నెంబర్ 1 వండర్ఫుల్ గా చెప్పారు సార్. సూపర్ సార్. మామూలుగా అయితే మిగతా వాటిలో ఉన్నవాడు బెస్ట్ జర్నీ క్వాలిటీ అని చెప్పారు సార్. చాలా బాగుంది సార్. ఎగ్జైట్మెంట్ బాగా అయ్యాను సార్, అందుకే పూర్తిగా చెప్పలేకపోయాను. సారీ సార్. థ్యాంక్ యూ లీడర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయరాజ్ సార్. నిజంగానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందు వాడుకున్నాం సార్. థ్యాంక్ యూ. నేను ఇంకా ప్రమోట్ చేస్తాను సార్. నా లైఫ్ లైనర్స్ కి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నేను ప్రమోట్ చేస్తాను.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందు లీడర్స్ గా ఉన్న ప్రతి లీడరు ఇది వాడుకోతుందో అలా హెల్ప్ అయ్యింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎస్. నెక్స్ట్ సరిత కుమారి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడరా. ఎస్, రైట్. నెక్స్ట్ శ్రీరామూర్తి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మోని ఇవాళ అసలు నేను ఒక ఎంటెక్ ఇంజనీర్ చెప్పినట్టు చెప్పారండి. అసలు మీరు 7th క్లాస్ అని ఎవరు సార్ చెప్పింది అసలు? నాకే చాలా తెలియదు ఇవన్నీ. అదే డిపార్ట్మెంట్లో ఉంటూ నాకు తెలియని విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ప్రతిదీ చెప్పారంటే ఎంత నాలెడ్జ్ మీరు సంపాదించారు దీని మీద. ఇది చాలు సార్, మీరు పైకి రావడానికి కారణం ఇదే. మీ గోల్ అనేది ఇప్పుడు ఎందుకు మీరు అంత టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారో దీన్ని బట్టి చూసాను సార్. నేను ఈ ఆర్ఓ ప్లాంట్స్ గురించి నేను 2-3 చెప్పున్నానండి. దాని గురించి చెప్పడానికి ఏం ఆలోచన చేయాలా, ఎలా చేయాలన్నారో ఇవాళ మీ టెస్ట్ మోన్ చూసిన తర్వాత దీన్ని తీసుకొని నేను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి విశదీకరించి చెప్పగలనని నమ్మకం కుదిరిందండి. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆ వాటర్ అనేది అవసరం. ప్లస్ బయట వాటర్ తీసుకోవడం ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా మనకు తెలుసు సార్, కానీ దాని గురించి ఆలోచన చేయట్లా. అవునవును. అదే మీరు చెప్పారు చూడండి, ఇవాళ ఒక 4 హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అది ఒక్కసారి ఆలోచించుకొని మనం ఇది తీసుకోగలిగామంటే అసలు ఇక చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. నేను ముందు దీని గురించి ఆలోచించి ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేస్తాను సార్ దీని మీద. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రసాద్ సార్. థ్యాంక్ యూ గురుగారు. బ్రహ్మయ్య సార్ ని చెప్పాలంటే ఇక నాకైతే ఇవాళ అనిపిస్తుంది మేము ఎంత చదువుకొని ఉపయోగం అనిపిస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉంది. సూపర్ సార్. వెరీ గుడ్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. తర్వాత మన ఇంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి బ్రహ్మయ్య సార్ని మేము స్టార్టింగ్ చూసిన బ్రహ్మయ్య సార్ వేరు సార్. కానీ ఈ రోజు ఇంత వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చే పర్సన్ గా ఈ వ్యవస్థ ద్వారా తీర్చిదిద్దింది గ్రేట్ లీడర్ మన మెంటర్ సురేష్ సార్. ఒక్కసారి సురేష్ సార్ని ఇన్వైట్ చేసుకున్నాం సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్. లీడర్స్ గమనించాలి, బ్రహ్మయ్య సార్ కి 1,00,000 చెక్ వచ్చింది, ఏదో గాలి వాటని వచ్చింది అనుకుంటారు చాలా మంది. ఇందాక కృష్ణమూర్తి సార్, ఆయన సార్ పేరెంట్స్ ఇంత ముందు మాట్లాడారు, డి గారు శ్రీరామూర్తి గారు మాట్లాడినట్టుగా స్టార్టింగ్ లో బ్రహ్మయ్య సార్ కాడ నిజంగా 7th క్లాస్ నాలెడ్జ్. ఇప్పుడు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని ఫోకస్ పెట్టి ఎక్కడ కలెక్ట్ చేసావు బ్రహ్మయ్య సార్ ఈ దీని గురించి? సార్ ఎన్ని యూట్యూబ్ లో చూసాను, నెట్ లో సెర్చ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. బయట నేను దాని గురించి కొంచెం అవగాహన ఉంది కాబట్టి నాకు. లీడర్స్ గమనించాలి, నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, మీరే ఆశ్చర్యపోయేటట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు చదివింది 7th క్లాస్ అయినా 7th ఇంకొక అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇక్కడ కీ ఒకటే సార్, కరెక్ట్ గా మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్. నేను ఇదివరకు చెప్పేవాడిని, ఒక ప్రొడక్ట్ గురించి నువ్వు మాట్లాడితే అది కొనుక్కోవాలి అనే కోరిక అవతల వాళ్ళు కలగాలి. అలా మాట్లాడితేనే మార్కెటింగ్ లో మనం చేస్తున్నట్టు. తీసుకో బాగుంటది, వేసుకో బాగుంటది అంటే అట్టే పోతుంటది జీవితం. దానికోసం హైయెస్ట్ పివి ఉన్న 1100, దానికి ఎంత సర్చ్ చేసి నాలెడ్జ్ పెంచుకొని, నాకు తెలిసి 3వ లెక్కలో కూడా మీరు ఒక 3-4 సేల్ చేస్తున్నారు బ్రహ్మయ్య సార్. అవును సార్. ఇప్పటిదాకా ఎన్ని సేల్ చేశారు మీరు వాటర్ ప్యూరిఫైర్స్ నాలెడ్జ్ తీసుకున్నాక? ఒక 20 దాకా సేల్ చేస్తాను.
అది చెప్పాలి సీక్రెట్ మన లీడర్లకి. బ్రహ్మయ్య సార్ ఎందుకు అది తీసుకుపోతుంది చెక్కు 1,50,000కి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? సీక్రెట్ ఏంటంటే అదే అర్థం అవుతున్నా. మన సబ్బులు, పేస్ట్లు, అంటు లిక్విడ్ అమ్మి 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 సంవత్సరాలు పట్టుద్ది. కరెక్ట్ గా నెలకి 2 పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళి చూడండి బిజినెస్. గ్రేట్ జాబ్. 20 అమ్మారా బ్రహ్మయ్య సార్? అవును సార్. సూపర్ సూపర్ గ్రేట్ జాబ్. మన టీం వాళ్ళే తీసుకున్నారు సార్ కొన్ని. సూపర్ సార్ వాళ్ళే సూపర్. కొంత వాడిన వాళ్ళే ప్రమోట్ చేశారు సార్. సూపర్ సార్ సూపర్. నీ టార్గెట్ అంతా కుంభస్థలానికి కొడతావు బ్రహ్మయ్య సార్. నీ ఆలోచనలు ఎప్పుడు పెద్దవి ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా నీ ఆలోచన పెద్దదే, నీ మాటలు పెద్దవిగా వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు పట్టుకోవటం హైయెస్ట్ పివి ఉంది, పట్టుకున్నావు. సూపర్ సూపర్ వెరీ గుడ్. నాకు చాలా గర్వంగా ఉంది బ్రహ్మయ్య సార్. నాలెడ్జ్ బాగా సేకరించావు. నాకు తెలియదు యాక్చువల్గా, నేను దీని మీద ఫోకస్ పెట్టలా. సో నీ మాటలు విన్నాక ఇప్పుడు నేను పెట్టాలి అనిపించింది, నాకు కోరిక కలిగింది అనమాట. రైట్. Thank you, సో sir. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి మంచి సెషన్స్ తీసుకోవాలి. రేపు గోల్ ఏందన్నావు నీది? డిసెంబర్ కి 3 lakhs సార్. 3 లక్షలు. కారు తగ్గేది లేదా? ఇప్పుడు కారు వచ్చేది ఎప్పుడు? జూన్ లో సార్, June 1st కి. జూన్ 1st కారు. థాయిలాండ్ రెడీ అయినవా? రెడీ అయ్యా సార్. సూపర్ సూపర్ సూపర్. పెళ్లి మాత్రం ఇప్పుడు అలా చేసుకోబాక, 3 వచ్చిందాక. ఓకేనా? లేదు సార్. చూసుకుంటున్నావా? లేదు సార్. అదే అదే. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించాలి, ఒక వ్యక్తి తను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధానం అద్భుతం. నిజంగా నేను చూసిన వాళ్ళ వెస్టేజ్ లోకి వచ్చి తను తగ్గట్టుగా, మళ్ళీ చెప్తున్నాను సార్, 7th క్లాస్ పర్సన్ కి నాలెడ్జ్ ఉండదు, భయం ఉంటది. పైన వచ్చిన వాళ్ళంతా హై ఎడ్యుకేటర్స్ బ్రహ్మయ్య సార్ టీంలో. బట్ వాళ్ళందరినీ ఎక్కడ నొప్పించకుండా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని, మగవాళ్ళని చూసినా భయపడే వ్యక్తి బ్రహ్మయ్య సార్. స్టార్టింగ్ లో ఓన్లీ మాతోటి తిరిగి పర్టికులర్ గా అదృష్టం ఏంటంటే ఆనంద్ సార్ డౌన్ లైనర్ గా పట్టడం, ఆనంద్ సార్, రవి సారు మా అందరితో జర్నీ చేసి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఎవరైనా సార్ ఆ ఆకలి ఉండాలి, ఖచ్చితంగా నన్ను నేను మార్చుకోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలనే కోరిక. ఇప్పటికి నాకు తెలిసి కొండే టీంలో మొత్తం కూడా 20 సేల్ అయి ఉండవు. అట్లాంటి బ్రహ్మయ్య సార్ ఒక్కడే 20 వాటర్ ప్యూరిఫైర్లు అయింది. అందుకే చెక్కు మీరు ఎందుకు పోతుందా పైకంటే, ఏ లీడర్ లో ఉంటాయి సార్ ఏ ఒకటి తెలుసుకోవాల్సినవి. మనం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి మనం ఆ రూట్ లో వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతాం. అందరూ సార్ మనం చెప్తే వినట్లేదు సార్. వాటర్ ప్యూరిఫైర్లు అంటే ఎట్టంటారు? నువ్వు ఊరకు వేసుకో బాగుంటుంది, తగిలించుకో బాగుంటుంది అంటే ఏంటరా? రమేష్ సార్ 40 నిమిషాలు చెప్పాడు ఇప్పుడు దాని గురించి. వాటి ఎందుకు వాడాలా, బయట దాంట్లో ఏముంటది, దీంట్లో ఏముంటది. 2 లక్షల వాటర్ ప్యూరిఫైర్లు అమ్ముతున్నారు సార్ బయట, 2 లక్షల కోటి కంగన వాటర్. మరి ఎందుకు కొనరు 33,000 రూపాయలది? మనం చెప్పే విధానం తెలియక, చెప్పే విధానం సరిగా లేక, దాని మీద నాలెడ్జ్ లేక తీసుకోవట్లా. రమేష్ సార్ చెప్పినట్టుగా ఒక 20 యూట్యూబ్ వీడియోలు వాటర్ ప్యూరిఫైర్ స్టడీ చేయండి, దీని గురించి కొంచెం టెస్ట్ చేయండి, మీరు కూడా ఎక్స్పర్ట్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య సార్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు 3 లక్షలు దాటాలి. మీరు జూన్ లో కార్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాయిలాండ్ కలుద్దాం బ్రహ్మయ్య సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. ఎస్, నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. 799. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్ ఈ రోజు మాకు దాని గురించి, ప్యూరిఫైర్ గురించి. 40 నిమిషాలు అయినా చాలా అసలు వినసానికి బాగా ఉంది సార్. చెప్పుకుంటే మేము వినాలనిపించింది. మాకు ఇన్ని వాటర్ మా దగ్గర ఇంత ఉందా, వాటర్ లో ఇన్ని లెవెల్స్ ఉన్నాయా, ఇంత మన ఆరోగ్యం చెడిపోయిద్దా, ఇంత మనం హాస్పిటల్కి వెళ్తే ఇంత పెడతామన్నారు కదా, 4 వెళ్తే బాగలేని వాళ్ళు వెళ్తే హాస్పిటల్ ఖర్చు దీంట్లో పెట్టుకుంటే రిజల్ట్ ఉంటది కదా అని చెప్పిన పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ. నెక్స్ట్ క్రాంతి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య గారు, గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నేను అసలు
ఫస్ట్ లో నేను చేరిన కొత్తల్లో బ్రహ్మయ్య సార్కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది సార్. అసలు బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ అన్నా కూడా పక్కకి వెళ్ళిపోయేవారు అనుకుంటా నేను. ఇప్పుడు బ్రహ్మయ్య సార్కి అప్పుడు బ్రహ్మయ్య సార్కి చాలా తేడా ఉంది. ఎక్సలెంట్ గా ఇచ్చారు నాకు. ప్యూరిఫై నేను చేరిన కొత్తలోనే తీసుకుందాం అనుకున్నాను. నేను కొత్తగా రీసెంట్ ఇల్లు కొని ఉన్నాను. రేపు ఆ ఇంట్లో చేరేటప్పుడు ఫస్ట్ ప్యూరిఫై పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా సార్. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఫుల్ గా డిసైడ్ అయిపోయా అసలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ గా చెప్పారు అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్. నెక్స్ట్ కావాలి రామణయ్య సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. శశాంత్ 888. ఎస్ గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఇచ్చారు, కానీ ఒక వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాత్రం ఇప్పుడు ఇవ్వటం అంటే నేను వినటం ఇదే ఫస్ట్. చాలా బాగా చెప్పారు సార్. అది అసలు వాస్తవంగా మామూలు వాటర్ ప్యూరిఫైయర్ అంటే మామూలుగా నేను కూడా ఒకటి వాడుతున్నాను. ఓకే. వాళ్ళది కెంట్ వాళ్ళది. కానీ నాకు అది నచ్చలేదు సార్. వాస్తవంగా నాకు కొన్ని రోజులు వాడాను కానీ వాటర్ నాకు నచ్చలేదు సార్ వాస్తవంగా అది. తర్వాత మన దాంట్లో విన్నా షార్ప్ అనేది. షార్ప్ అంటే మామూలుగా నేను టెక్నాలజీ పరంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది జర్మనీ. అవును సార్. వాస్తవంగా ఆ జర్మనీ టెక్నాలజీ అనేసరికి నేను తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ దాని గురించి పూర్తిగా తెలియకుండా తీసుకుంటే ఎట్లా ఉంటది అనేది మళ్ళీ కొంచెం మన వాళ్ళకి వాడే వాళ్ళ దగ్గర కొంతమందిని అడిగితే బాగుందని చెప్పారు. తర్వాత మనం చెప్పాలంటే ముందు మనం వాడాలా. అవును సార్. దీని మీద నేను అందుకనే సార్ దానివల్ల తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాను. సూపర్ గా ఉంది సార్. వాస్తవంగా మా నీళ్లు వాస్తవంగా బాగుండవు. అంటే జవ్వలు అనమాట. అంటే ఆ సముద్రానికి కొంచెం దగ్గరగా ఉంటాం కాబట్టి కావల్లో 50% అంతా జవ్వలే. కానీ ఇది మనం పెట్టుకున్న తర్వాత అసలు ఎట్లా ఉన్నాయంటే చాలా సూపర్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాడాల్సినటువంటి ప్రొడక్ట్స్ సార్ ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల. ఎందుకంటే మనం ఎక్కువ పర్సెంట్ వాటర్ తాగేది బాడీకి, కాబట్టి చాలా బాగుంది సార్. కానీ ఇన్ని విషయాలు ఇంత ఉంటుందని నాకు ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత నాకు పెట్టుకోవడం మంచిది అనిపించింది. తెలియకుండా పెట్టుకున్న తర్వాత ఇంకా మంచిది అనిపించింది సార్ చెప్పిన తర్వాత. ఇన్ని విషయాలు ఇన్ని లాభాలు ఉన్నాయని. చాలా థ్యాంక్ యూ సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. సాల్ట్ వాటర్ కూడా కోరుకుంటున్నా. కొండేపులో వేరే టీచర్ బిగించుకున్నారు సార్. సాల్ట్ వాటర్ మేడం ఉంది, కానీ ఎక్కడ కూడా సాల్ట్ వాటర్ లేదు సార్. టేస్ట్ కానీ ప్రతిదీ కూడా క్వాలిటీ కానీ మన వాటర్ బాటిల్ కిన్లీ బిస్లెరీ తాగితే ఎలా ఉంటుందో వాటర్ అలా ఉన్నాయి సార్. సాల్ట్ వాటర్ కూడా నార్మల్ వాటర్ కన్వర్ట్ చేస్తుంది. ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. మా కావల్లో కూడా నీళ్లు అట్లే ఉంటాయి, జవ్వలు సప్పగా ఉంటాయి సార్. అసలు తాగలేము వాస్తవంగా డైరెక్ట్ గా. అట్లాంటిది చాలా చాలా బాగుండే. ఇంకోటి సార్ నా డౌట్ ఏంటంటే 2000 రిటర్న్ అని అన్నారు కదా. టీడీఎస్ అని 2000 అంటే మనం తీసుకున్నప్పుడు ఐడి తీసుకున్నాక మన ఐడి మీద తీసుకోవడం వల్ల పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఉంటుంది సార్. అది దాదాపు 1500 నుంచి 2-3000 దాకా వస్తుంది మనం ఉన్న లెవెల్ని బట్టి. అది ఎట్లా సార్? ఇది వచ్చినా లేకపోతే మనం చెక్ అంటే మనం తీసుకుంటాం కదా సార్ మన ఐడి మీద. తీసుకున్నాను. పీవీని బట్టి మనం ఉన్న లెవెల్ని బట్టి మనకి అమౌంట్ వస్తుంది కదా, మనకి బోనస్. అట్లా సార్. అదే చెక్కులోనే యాడ్ అవుద్ది. అంతే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. వండర్ఫుల్. మీరు ఆల్రెడీ వాడుతున్నారంటేనే వేరే లెవెల్ సార్. ఖచ్చితంగా దీన్ని కొంతమందికి తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడొచ్చు మనం. అందుకని మనం తెలుసుకొని మనం వాడుకున్న తర్వాత మన ధైర్యంగా చెప్పగలం. థ్యాంక్ యూ రమేష్ సార్. ఓకే సార్. నెక్స్ట్ హారిక మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను మీ టెస్టిమనీస్ 3 times విన్నాను, కానీ ఎప్పుడు ప్రోడక్ట్ నాలెడ్జ్ వినలేదు సార్. కానీ ఈరోజు ఫస్ట్ టైం మీ ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్. అసలు
డౌట్ లేకుండా మొత్తం క్లారిటీగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ మేడం. నేను ఇన్ని రోజులు మామూలు మినరల్ వాటర్ తాగితే సరిపోయిద్దిలే ఏముందిలే అనుకున్నాను సార్. కానీ దానివల్ల ఏం ప్రాబ్లమ్, దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి అసలు సూపర్ చెప్పారు సార్. ఇంకా మీరు చెప్పిన తర్వాత ఫిక్స్ అయ్యాం సార్, ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి, యూజ్ చేసి మా టీంకి ప్రమోట్ చేయాలి అని చెప్పి. ఖచ్చితంగా మేడం, మనం యూజ్ చేస్తేనే కదా ఎదుటోళ్ళకి చెప్పేది. అవును సార్, అవును. యూజ్ చేయండి మేడం, తీసుకోండి. ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెల్కమ్. ఖచ్చితంగా థ్యాంక్ యూ. నెక్స్ట్ కట్టా రవణమ్మ మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కట్టా రవణమ్మ, శ్రావణ్ సార్ టీం. రవణమ్మ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే. సునీత టీ రావలకొల్లు. సునీత మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాటర్ ప్యూరిఫైర్ గురించి నేను జాయిన్ అయ్యాక ఇప్పటికి ఎవరు జూమ్ లో రాలేదు సార్. వాటర్ ప్యూరిఫైర్ అంటున్నారు కానీ నేను వినలేదు సార్. ఈరోజు బాగా క్లారిటీగా అర్థమైంది. యూట్యూబ్ లో కొట్టి కూడా చూశాను సార్. నేను దాంట్లో గూగుల్లో కొట్టి 2-3 సార్లు అది ఇంత క్లియర్ గా దాంట్లో నాకు చెప్పలేదు. బాగా అర్థమైంది సార్ ఎందుకు వాడాలి, ఈ బయట నీళ్ళకి దానికి తేడా ఏందో బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మేము తీసుకొని వాడాలి సార్ అది. లీడర్స్ గా ఉన్న ప్రతి లీడరు ముందు మనం వాడుకోవటం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ని మనం షేర్ చేసుకోగలం మేడం. దాన్నే మనం మన ఎవరైతే లైఫ్ లైనర్స్ ఉన్నారో కొత్త వాళ్ళకి ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవును సార్. ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా గైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సునీత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దివి మాధవరావు సార్. గురుగారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. దివి మాధవరావు సార్. సారీ. ఓకే. నెక్స్ట్ అమర్నేని ప్రసన్న మేడం ఒకసారి. సార్ గురుగారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ చాలా ఇది అనిపిస్తుంది సార్. నేను ఇంతగా ఇది ఉంటుంది అనుకోలేదు సార్. నేను ఆల్రెడీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ రేపు సిఎన్సిలో తీసుకోవాలని ప్రిపేర్ అయ్యాను సార్. సూపర్ సార్. బాగా ఇంత ఇది ఉంటుందని నేను కూడా ఎప్పుడు ఆలోచించాలి సార్. ఉంది ఆలోచన, ఇంత ఇది ఉంటుంది, రేట్ ఎక్కువ కదా ఏందా అన్నట్టుగా ఆలోచించే కానీ దీంట్లో ఇది ఉంటుందని మీ టెస్ట్ మనీ ద్వారా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా తీసుకోండి, యూజ్ చేయండి, ప్రమోట్ చేయండి సార్. సర్వీసు ఎవరు సార్ దీనికి? సర్వీస్ వచ్చేసి అందులోనే నంబర్ వస్తుంది సార్. మనకి తీసుకున్న తర్వాత అతనికి కాల్ చేస్తే కంపెనీకి వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, అడ్రస్, వాళ్ళే వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వెళ్తారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. మనకి లోకల్ గా ఒంగోలు నుంచి సర్వీస్ పర్సన్ వస్తారు. ఓకే సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా. అవునులే సార్. ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఎస్. నెక్స్ట్ ప్రసన్న మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఈ ప్యూరిఫై గురించి నేను జాయిన్ అయినప్పుడే ప్రసాద్ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఉండేది యాక్చువల్గా 3rd ఫ్లోర్లో. మా వారు లేనప్పుడు నాకు వాటర్ తీసుకొచ్చుకోవడం మీరు అన్నట్టు ఇందాక లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఫేస్ చేస్తున్నాను. అంటే కన్సూమ్ వాటర్ నేను సార్ ఇంత రేట్ చెప్తున్నాడు కదా, బయట కాస్ట్ తక్కువగా ఉంది కదా, దీంట్లో ఏముంది అనే థాట్ లో ఉన్నా ఇప్పటి వరకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ రిజల్ట్ సురేష్ సార్ గాని ప్రసాద్ సార్ గాని ఏదో ఒకటి విను అంటుంటే నేను ఏదో టైం ఉన్నప్పుడు వింటున్నాను, లేనప్పుడు గమ్ముకున్నాను.
మీరు చెప్పిన టెస్ట్ ఈరోజు ప్యూరిఫై గురించి సార్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అర్థమైంది. ప్లస్ నా టీంలో వాళ్ళకి కూడా చెప్పడానికి నాకు ఇది ఒక అవకాశం కదా అన్నట్టుంది. ఫస్ట్ నేను కొనుక్కొని యూజ్ చేస్తే ఎవరికైనా చెప్పడానికి సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉండిద్ది కదా అని అర్థం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఇంత పెద్ద సెక్షన్ ఇచ్చినందుకు. మళ్ళీ మీరు సెక్షన్లు మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. ఖచ్చితంగా మనం వాడాలి, మనం ఎదుటోళ్ళకి చెప్పడానికి